నమస్తే. జర్నలిస్టుల గురించి, జర్నలిజం గురించి మనకు తెలిసిన వాళ్ళు లేదా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరి ద్వారా విన్న వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒక జర్నలిస్టు తాను జీవించిన కాలంలో, తను పనిచేసిన కాలంలో ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేయడము, ఆ పరిస్థితులను ఏ విధంగా భవిష్యత్తుకు వచ్చినవి చెప్పడము, ఇది వారి వారి జీవితాల్లో ఉంటుంది. మనం చూసినవి కొన్ని ఉన్నాయి. తెలుగు నుండి, తెలుగు ప్రాంతం నుండి ప్రపంచ దేశాల రాజకీయాలను, భారతదేశ రాజకీయాలను ప్రధానమంత్రులతోనూ, దేశ విదేశాల అధ్యక్షులతోనూ సంప్రదింపులు జరిపి ఇంటర్వ్యూలు చేసి భారత రాజకీయాలలో, మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఒకటి ఇద్దరు, ముగ్గురు నలుగురు, ఆ ముగ్గురు నలుగురులో ఒకరు నా ఎదురు ఉన్నారు. వారే వెంకటనారాయణ గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. వీరు ఫారిన్ కరస్పాండెంటు, సౌత్ ఏషియా అధ్యక్షులుగా ఉన్నారు. వారు నా ఎదురుగున్నారు. వారితో మాట్లాడదాం. వారి అనుభవాలు, వారి జీవితం, వారు పనిచేస్తున్న సందర్భంలో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు బట్టి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. గురువులు మాకు మీరు. సార్, మొదలు జర్నలిస్ట్గా మీ జీవితం ఎక్కడ ప్రారంభమైంది? స్కూల్లో నేను కమలాపురం అని ఒక గ్రామం ఉంది. అది ఇంతకుముందు కరీంనగర్ జిల్లాలో ఉంటుండే. డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ తర్వాత ఇప్పుడు హనుమకొండలో అదొక పాట అన్నమాట. అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ అని ఒక స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో నేను చదువుకునేటప్పుడు 8వ తరగతి 9వ తరగతి అప్పుడే అక్కడి ఊళ్ళో ఉన్న సమస్యల గురించి, ఒక సెక్యూరిటీ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, బస్సులు అక్కడ బస్ స్టాండ్లో ఆపరు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాల గురించి ఉత్తరాలు రాస్తుంటుంది, లెటర్స్ టు ద ఎడిటర్. అప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్గా ఉంటుంది. అప్పటి నుంచి ఒక పోస్ట్ కార్డులో చిన్నగా రాసి, కమలాపురంలో ఒక పోలీస్ స్టేషన్ ఉండవలేను, కమలాపురం బస్ స్టాండ్లో బస్సులు ఆగవలేను అని అట్లాంటి విషయాల గురించి రాస్తుంటాను. ఏ క్లాస్ అప్పుడు మీరు? నేను బహుశా 8వ 9వ క్లాస్ ఉన్నాను. సంవత్సరం ఇది లేట్ 50s అనుకుంటాను, అంటే 59 అట్లా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఒక 4-5 ఏళ్ళకు. 4 ఏళ్ళు అనమాట. సో దాని తర్వాత మా స్కూల్లో గౌతమి అని ఒక మ్యాగజైన్ మొదలెట్టారు. దానికి ఒక సంపాదకుడు కావాల్సిందే. దానికోసం ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు. అయితే ఆ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను. తర్వాత చాలామంది వ్యాసాలు రాయాల్సి వచ్చింది ఏదో విషయం గురించి. అయితే 2-3 రోజుల తర్వాత ఒక టీచర్ అన్నాడు, నీ వ్యాసం అందరికంటే బాగా ఉండింది, అయితే నిన్ను మేము సంపాదకుడు చేస్తామన్నాడు. అంటే మరి ఏం చేయాలి నేను అంటే, ఏం లేదు, నువ్వు ఏమైనా ఆర్టికల్స్ రాయదలుచుకుంటే రాయి, తర్వాత ఇంకా వేరే వాళ్ళ స్టూడెంట్స్ అందరు కూడా వాళ్ళు కంట్రిబ్యూషన్ తీసుకొని ఆ పుస్తకాన్ని మేము యాన్యువల్ అన్నమాట స్కూల్ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తామనంటే, నేను దానికి 2-3 ఆర్టికల్స్ నేను రాశాను. అయితే ఆ పాటికే నేను నా పేరు తెలుగు పత్రికలో ఆంధ్రజ్యోతిలో వస్తుండే, లెటర్స్ టు ద ఎడిటర్లు కదా. అయితే నా ఫ్రెండ్స్ అంతా వచ్చి నా పేరు నేను ఎప్పుడు జీవితంలో ప్రింట్లో చూడలేదు, ఏదైనా రాసి నాకు కూడా నా పేరు రావాలని. సో ఆ మ్యాగజైన్లో చాలా ఆర్టికల్స్, మోర్ దాన్ 80% నేను రాసినాయి. అయితే నా ఫ్రెండ్స్ పేరిట చేసి అట్లా చేస్తున్నమాట. అయితే 3 గౌతమి పబ్లికేషన్స్ నేను అక్కడ ఉన్నంతకాలం నేనే ఎడిటర్గా ఉండింది. తర్వాత నేను అక్కడ క్లాస్ 10 అయిపోయిన తర్వాత ఇంటర్ కోసం పియూసీ అంటుండే అప్పుడు హైదరాబాద్ వచ్చేసాను నిజాం కాలేజీలో. స్కూల్లో అప్పటికే నేను మాది థర్డ్ టీమ్. అంతకంటే ముందే 10వ తారీఖు క్లాస్ వరకు అక్కడ మొదలైంది అనమాట. ఇంతకుముందు మిడిల్ స్కూల్ ఉండే. అప్పుడు స్కూల్లో నాది ఫస్ట్ రికార్డ్ టాప్ ఉండే అనమాట. అయితే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత
లెటర్స్ టు ద ఎడిటర్ ఇంగ్లీష్ పత్రికలకు రాయడం మొదలెట్టాను, తెలుగును వదిలిపెట్టి. దక్కన్ క్రానికల్లో లెటర్స్ టు ఎడిటర్ రాస్తుంటున్నాను. అప్పుడు మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకున్నారు? లెటర్ రాయడం సాహసం అది మరి. అది నాకు భాషలు అంటే నేను చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. అది తెలియదు నాకు, అది దేవుడు ఇచ్చిన వరమా ఏమిటి ఏం కథ అని. అలా టీచర్స్ అంతా తెలుగు వాళ్ళే. అయితే నేను ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడం కానీ ఏదైనా ఉంటే వాళ్ళు అంటారు, మీటింగ్ పెట్టి స్టూడెంట్స్ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడవా ఇలా అంటుంటారు అనమాట. సో దట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అయితే నేను ఇక నిజాం కాలేజ్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో లెటర్స్ అట్లా రాస్తుంటాను అనమాట. పియూసీ అయిపోయిన తర్వాత బిఏ కూడా అక్కడనే చేశాను. ఫ్రెంచ్ లాంగ్వేజ్, తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్. దాని తర్వాత బిఏ అయిపోయిన తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అయితే కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు గౌతమికి ఎడిటర్గా ఉండేటివి, తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలాగో నువ్వు లెటర్స్ టు ద ఎడిటర్ కింద రాస్తున్నావు, బహుశా జర్నలిజం మే బీ ఏ గుడ్ చాయిస్ ఫర్ యూ, వై డోంట్ యూ ట్రై అని అంటే, నేను ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీకి పోయి చూస్తే అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అని ఒకటి ఉన్నది. అయితే వాళ్ళు అడ్మిషన్ కోసం బీజే అని బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అని అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ 1 year కోర్స్ ఉంటుండే. దానికోసం అడ్మిషన్స్కు రిటర్న్ టెస్ట్ ఇవ్వాలంటాను. ఆ రిటర్న్ టెస్ట్ నేను రాసి, నేను సమ్మర్ హాలిడేస్ కోసం మా అన్న ఒక ఆయన ఊటీలో ఉంటుండే, నేను పోయింటిని. సెలవులు అంతా అయిపోయాక వాపస్ వచ్చి ఆర్ట్స్ కాలేజ్కి పోయి చూసి ఏమైంది రిజల్ట్స్ చూస్తే లిస్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అని పెట్టిండ్రు అక్కడ డిపార్ట్మెంట్లో. నా పేరు అందరికంటే పైన ఉండే అనమాట. సో దెన్ ఐ డిడ్ జర్నలిజం, సంవత్సరం జర్నలిజం చేసి అప్పుడు యూనివర్సిటీలో టాప్ ఫస్ట్ వచ్చింటిని. యూనివర్సిటీ ఫస్ట్. ఇప్పుడు షోబుల్లా ఖాన్ అని ఒక ఫేమస్ జర్నలిస్ట్ ఉండే, అతన్ని రజాకార్లు చంపేసిండ్రి. అతని జ్ఞాపకార్థం ఒకటి అప్పుడు షోబుల్లా ఖాన్ గోల్డ్ మెడల్ అని ఒకటి ఉంటుండే అనమాట. తర్వాత వామన్ రావు గారు హూ వాస్ హిందూస్ కరస్పాండెంట్ హియర్, వాళ్ళ మామ పేరట కాసా సుబ్బారావు గారి పేరట ఒక అవార్డు పెట్టారు, బెస్ట్ ఆర్టికల్ పబ్లిష్డ్ యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ జర్నలిజం అని. అప్పుడు నేను బర్నార్డ్ షా గురించి ఒక ఆర్టికల్ దక్కన్ క్రానికల్లో రాసినట్టుని, దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ సంవత్సరం. ఏం ఆర్టికల్? బర్నార్డ్ షా అని ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్. సో అతని గురించి నేను ఆర్టికల్ రాసింది, అతని జన్మదిన యానివర్సరీ ఏదో, ఐ డోంట్ రిమెంబర్ నౌ. అయితే దాన్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు, ఆర్టికల్ బెస్ట్ ఆర్టికల్ పబ్లిష్డ్ బై ద స్టూడెంట్ ఆఫ్ జర్నలిజం అని. అది కాసా సుబ్బారావు మెమోరియల్ ప్రైజ్ అని ఆ సంవత్సరం అది కూడా నాకు దొరికింది అనమాట. ఇక నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, అది డిగ్రీ కూడా జర్నలిజంలో ఉంది కదా. అయితే అప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒక ఆయన ఉండే, ఎస్ఏ గోవిందరాజన్ అని. ఆయన హిందూలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్గా రిటైర్ అయ్యి ఉస్మానియా డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజంకు హెడ్గా వచ్చిండి అనమాట. నేను పోయి అతనితో అడిగాను, ఇప్పుడు నా చదువు అయిపోయింది కదా, నేను ఉద్యోగం కోసం చూస్తున్నాను, మీరు ఏమైనా సజెషన్స్ ఉన్నాయనంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్ విజయవాడలో నా ఫ్రెండ్ ఒక ఆయన న్యూస్ ఎడిటర్గా ఉన్నాడు, నేను నీకు ఒక ఉత్తరం రాసిస్తాను, అతనితో పోయి కలవు, అక్కడ ఏమైనా అవకాశాలు ఉంటే చూడానండి. సో ఒకరోజు నేను ట్రైన్లో విజయవాడకు పోయాను. రైల్వే స్టేషన్ దిగి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్కి పోయేసరికి రోడ్ల మీద అన్ని పందులు కనిపించాయి నాకు. విజయవాడలో అయితే ఇలాంటి ఊర్లు నేను ఉండగలనా? అప్పటికే నేను ఆలోచన, నేను ఏ సంవత్సరం 1967. ఓకే. సో నేను పోయి ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఎడిటర్ని కలిసి, విజయవాడ చిన్న ఉన్నది అప్పటికి, ఇంత పెద్దగా లేదు, స్మాల్ పోర్ట్ అంటే. సో ఆయన అన్నాడు, మరి ఐ వాంట్ టు సీ, ఎట్లా రాస్తావో చూడాలి కదా, మరి ఏదన్నా రాయాను, నాకు టైప్ రైటర్ ఇవ్వండి అని అంటే టైప్ రైటర్ కాగితం ఇస్తే
విజయవాడకు పోయే ఒకరోజు ముందు నేను ప్యాలెస్ సినిమాలో, ఇప్పుడు లేదు ఆ సినిమా, గైడ్ అని దేవానంద్ వహీద్ ఫిల్మ్ ఉండే, అది బేస్డ్ ఆన్ ఆర్కే నారాయణ్స్ ఫేమస్ బుక్ అనమాట, ద గైడ్ అని. అయితే ఆ ఫిల్మ్ రివ్యూ రాశాను నేను. హైదరాబాద్లో సినిమా చూసి రివ్యూ రాశారు. విజయవాడలో దాని గురించి రాసిన తర్వాత అతనికి నా రచన స్టైల్ శైలి నచ్చింది. సరే మీకు సబ్ ఎడిటర్గా ఉద్యోగం ఇస్తాము, 6 మాసాలు ప్రొబేషను, తర్వాత రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్. అయితే జీతం ఎంత ఇస్తారంటే 150 రూపాయలు. 150 కానీ పెద్ద అమౌంట్ ఆ రోజుల్లో అది. అంటే నాట్ బ్యాడ్ అట్ ఆల్. అయితే నేను మా అమ్మ నాన్నను చూసుకోవాలా, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలా. ఒకవేళ విజయవాడకు పోతే అక్కడ రూమ్ కిరాయి తీసుకోవాలా, నాకు వంట రాదు, పోయి హోటల్లో తినాలా, ఇదంతా 150 రూపాయలలో తయారవుతుందా, వీలవుతుందా? కాదు. తర్వాత ఇన్ని పందులను రోజు నేను చూడదలుచుకోలేదు. అంటే ఊరు బయట ఉన్నది ఆఫీసు? లేదు, ఇండియన్ సిటీలోనే ఉంది కదా. బట్ ఇన్ దోస్ డేస్ విజయవాడ వాజ్ అ డర్టీ ప్లేస్ అనమాట, టూ మెనీ పిగ్స్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అనమాట. సో ఎనీవే నేను థ్యాంక్స్ అని ఆఫీస్ వచ్చి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము జర్నలిజం ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ అని నిజాం కాలేజ్ పక్కన అక్కడ ఆఫీస్ ఉన్నది, అది దేశోద్ధారక భవన్, ఇప్పుడున్న దేశోద్ధారక భవన్. రైట్. అక్కడ ఒక వర్క్షాప్ పెట్టాను జర్నలిస్ట్ కోసం. అయితే నేను పరీక్షలు రాసేసాను కదా, ఎలాగని నేను కూడా పోయాను. అక్కడికి పోయి యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను. అది నన్ను చూసా ఏమనుకుంటాడు ఏమో తెలియదు, కానీ ఒక చంచల్ సర్కార్ అని డైరెక్టర్ ఆఫ్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఉండే అనమాట. అతను నా దగ్గరికి వచ్చి నీ అడ్రస్ ఈ బాబు అని అడిగాడు, ఇచ్చేసాను. అయితే అతనికి నేను ఒక ఉత్తరం రాశాను, నా చదువు అయిపోయింది, ఇప్పుడు నేను ఉద్యోగం కోసం చూస్తున్నాను. నాకు ఆయన ఉత్తరం రాసిండు. అహ్మదాబాద్లో నాకు ఒక పరిచయం ఉన్న వ్యక్తి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మొదలెట్టబోతున్నాడు, దాని పేరు వెస్ట్రన్ టైమ్స్. అతనికి మీ గురించి రాశాను, బహుశా అతను మిమ్మల్ని సంపర్కం చేస్తాను. సరే అని. కొన్ని రోజుల తర్వాత నాకు అక్కడి నుంచి ఉత్తరం వచ్చింది, అహ్మదాబాద్ నుంచి. చంచల్ సర్కార్ గారు మీ గురించి రికమెండ్ చేశారు, మేము ఇప్పుడు మొదలు పెడుతున్నాము పేపరు, దాంట్లో ఒక సబ్ ఎడిటర్గా మీకు ఉద్యోగం ఇస్తాము అని 350 రూపాయలు మేము నెలకి ఇవ్వగలమని ఉత్తరం రాశాను. 150, 350 ఎంత ఫరక్ ఉంటుంది కదా, చాలా పెద్ద చాలా ఫరక్. సో ఐ యాక్సెప్టెడ్ దట్ అను. నేను అహ్మదాబాద్ పోయాను. అహ్మదాబాద్ పోయిన తర్వాత అక్కడ ఇంగ్లీషుకు అంత ప్రాముఖ్యం లేదు, ప్రతి వాళ్ళు గుజరాతీలోనే మాట్లాడుకుంటారు. అక్కడికి పోయి నేను గుజరాతీ భాష నేర్చుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కవర్ చేసే కోసము, లేకపోతే ఎవరినన్నా ఇంటర్వ్యూ చేయాలని అంటే వాళ్ళతో వాళ్ళ భాషలోనే మాట్లాడాలన్నమాట. సో దెన్ ఐ లెర్న్ గుజరాతీ భాష నేర్చుకున్నాను. అయితే నేను అక్కడికి పోయిన కొన్ని మాసాల తర్వాతనే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అహ్మదాబాద్ ఎడిషన్ స్టార్ట్ చేసే కోసము బొంబాయి నుంచి జనరల్ మేనేజర్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తుండే స్టాఫ్ కోసం. ఆ ఇంటర్వ్యూస్లో నేను పోయింటిని, నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అనమాట టు బి సెలెక్టెడ్. అయితే ఒక్క రిపోర్టర్తో మనం ఇంత పెద్ద న్యూస్ పేపర్ నడిపించడం వీలు కాదు కదా అని, మనం లెటస్ గెట్ సమ్ మోర్ జర్నలిస్ట్ అని దక్కన్ క్రానికల్ నుంచి, హైదరాబాదు, దక్కన్ హెరాల్డ్, బెంగళూరు, హిందూ, మెడ్రాస్ నుంచి, ఆల్ సౌత్ ఇండియన్స్. నార్త్లో అప్పుడు అంత ఇంగ్లీషు ఇదిగా లేకుండా, సో ద న్యూస్ పేపర్ స్టార్ట్ అనమాట. నేను 1 సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను అహ్మదాబాద్లో. పూర్తిగా రాష్ట్రం అంతా తిరగడము, తర్వాత ఎక్స్క్లూజివ్ స్టోరీస్, ఇంటర్వ్యూస్ చేయడము. అప్పుడు అక్కడి రాజధాని గాంధీనగర్ అని ఇప్పుడైతే ఉందో దాని గురించి నేను ఫస్ట్ ఆర్టికల్ నేనే రాశాను, ఫస్ట్ ఫీచర్. ఇట్ వాజ్ కమింగ్ అప్ అట్ దట్ టైమ్ అన్న. ఓహో, ఫీచర్ జర్నలిజం అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. అవును, ప్రారంభం అప్పుడే. దెన్ ఓఎన్జీసీ వాళ్ళు అక్కడ ఆయిల్ డిస్కవర్ చేశారు మొదటిసారి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ అని. దాని గురించి కూడా ఫస్ట్ ఆర్టికల్ రాయడం నేనే జరగలేదన్నమాట. అయితే అక్కడ చేయవలసిన అన్నీ 1 సంవత్సరంలో చేసేసాను. ఇక తర్వాత నాకు ఒక చిన్న నీళ్ళ పాండ్లో పెద్ద
చేపకు ఈదడానికి ఈదడానికి వీలు కాదు కదా. సో ఐ ఫెల్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ అనమాట. ఆనాడు మీరు పనిచేసినప్పుడు గుజరాత్లో సోషో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి? నాట్ సో బ్యాడ్. అప్పుడు జితేంద్ర దేశాయ్ అని ఒక అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే. గుజరాత్ కంపేర్ టు మిగతా రాష్ట్రాల కంటే గుజరాతీస్ ఆర్ చాలా ఎంటర్ప్రైజింగ్ అండి. 60 నుంచే 60 నుంచి దే ఆల్వేస్ డన్ వెరీ వెల్. తర్వాత గుజరాతీస్ బొంబాయి ఎకానమీలో వాళ్ళు కదా దే ప్లే ద అంత మోస్ట్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్ ఆర్ కంట్రోల్ బై ద గుజరాతీస్, యూనో, లైక్ అదానీ, ముఖేష్ అంబానీ, తర్వాత టాటాస్ ఆర్ పార్సీస్ బట్ దే స్పీక్ గుజరాతీ. సో ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా 20 కంపెనీస్లలో చూసుకుంటే 10-12 కంపెనీస్ కంట్రోల్ బై గుజరాతీస్ అనమాట. ఇప్పటికి కూడా ఇప్పుడు చూడండి, ముఖేష్ అంబానీ ద రిచెస్ట్ ఏషియన్ ఇన్ ఇండియా అనమాట. తర్వాత అదానీ మనం అంటే కంపారేటివ్లీ తర్వాత వచ్చిండు, కానీ అతను కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో వాళ్ళు చాలా ఎంటర్ప్రైజింగ్ కాబట్టి అప్పటికి కూడా పర్వాలేదు, బాగానే ఉంటుండే అనమాట. సో నేను ఇక అక్కడ 1 సంవత్సరం ఉండి బోర్ అయిపోయింది. నేను మళ్ళీ చంచల్ సర్కార్కు ఒక ఉత్తరం రాశాను. నాకు ఇక్కడ ఏమేమి చేయాలో అదంతా చేసుకున్నాను. ఇప్పుడు దేశపు రాజధానికి రావాలని నాకు కోరిక. అక్కడ ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని నేను రాశాను. అయితే ఆయన అన్నాడు, వేరే పత్రికలు గురించి నాకు తెలియదు కానీ నేను ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఒకటి నడిపిస్తున్నాను, దానికి డైరెక్టర్ను. మేము ఒక జర్నలిస్ట్ కోసము వర్క్షాప్స్, ట్రైనింగ్ అవన్నీ పెడతాము. ఒక మ్యాగజైన్ కూడా మేము పబ్లిష్ చేస్తాం, విదురా అని దాని పేరు ఉంటుంది, విదురా. సో యూ కెన్ కమ్ అండ్ వర్క్ విత్ మీ. అయితే నేను 400 రూపాయలు ఇస్తాను నెలకి, బట్ యూ కెన్ ఫ్రీలాన్స్ అండ్ మేక్ మోర్ మనీ అని చెప్తే నేను పోయాను అనమాట. 1 జనవరి 1969లో నేను ఢిల్లీలో అడుగుపెట్టాను. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది, మీరు దేశ రాజధానిలో ఉన్నారు. అవును. అక్కడి నుంచి ఇక నా జీవితం మొదలైంది అక్కడ. దెన్ ఈ ప్రెస్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ లేకపోతే అక్కడ ఒక వీక్లీ మ్యాగజైన్ ఉంటుంది, ఎన్లైట్ అని, ఒక గుజరాతీ, అది సారాభాయ్ గ్రూప్ పబ్లిష్ చేస్తుండే, దాని పేరు ఎన్లైట్. అది సిజే పటేల్ అని ఒక అతను అమెరికాలో జర్నలిజం చదువుకొని వచ్చి మొదలెట్టారనమాట. దానికి ఇట్స్ లైక్ ఇండియా టుడే ఫార్మాట్ అనమాట. దానికి ఆర్టికల్స్, కవర్ స్టోరీస్ రాస్తుంటుంది. తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫీచర్స్ ఈయన రాస్తుంటుంది. తర్వాత భారతీకి కూడాను ఆర్టికల్స్, అప్పుడు భారతి అని ఒక మ్యాగజైన్ ఉంటుండే తెలుగులో. అవును, మన ఆంధ్ర పత్రిక వాళ్ళది ఉంటాయండి, కార మాస్టర్ వాళ్ళదే కదా భారతి అని. ఇట్ వాజ్ లిటరరీ మ్యాగజైన్ అనమాట, అని సాహిత్య పత్రిక, మంత్లీ మ్యాగజైన్. సో ఎవరైనా నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ గెలిస్తే అతని గురించి నేను లైబ్రరీకి పోయి రీసెర్చ్ చేసి వాళ్ళకి ఇంగ్లీష్లో ఒక ఆర్టికల్ రాసి పంపిస్తుంటుంది. వాళ్ళు తెలుగులో అనువాదం చేసి దాన్ని పబ్లిష్ చేస్తుంటారు అనమాట. అప్పుడు ఢిల్లీ నుంచి ఢిల్లీ లెటర్ అని దక్కన్ క్రానికల్ కూడా పంపిస్తుంటుంది నేను. అక్కడ కూడా ఆర్టికల్స్ వస్తుండే. అయితే 400 రూపాయలు జీతం ఉన్నా కూడా కనీసం 400-500 రూపాయలు ఇలానే చేసి ఐ యూస్ టు మేక్ అనమాట. మంచి ఇన్కమ్ ఆ రోజుల్లో, మరి మంచి లాట్ ఆఫ్ మనీ. ఓకే, సో దెన్ ఆ రోజుల్లో వన్ ఏషియా అసెంబ్లీని, ఒక ఏషియా నుంచి అందరు టాప్ ఎడిటర్స్ అందరూ వచ్చారు ఢిల్లీకి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ కుర్త్ వాల్దీమ్ అని ఒక ఆయన ఉండే, అతను వచ్చిండే దాన్ని ఇనాగ్రేట్ చేసుకోసం. దానికి లండన్ సండే టైమ్స్ అనే న్యూస్ పేపర్కు హెరాల్డ్ ఏవన్స్ అని ఎడిటరు, అతను కూడా వచ్చిండే. అయితే ప్రెస్ ఇన్స్టిట్యూట్లో ప్రపంచంలోని టాప్ పబ్లికేషన్స్ వస్తుండే. లండన్ నుంచి టైమ్స్ ఆఫ్ లండన్, సండే టైమ్స్, తర్వాత అబ్జర్వర్గానే వస్తుండే. నేను ఐ యూస్ టు రీడ్ ఆల్ ఆఫ్ దెమ్ జాగ్రత్తగా. సో ఈ ఎడిటర్ సండే టైమ్స్ వచ్చినప్పుడు నేను అతను పోయి కలిసి వాళ్ళు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేస్తుంటే, అయితే ఏమనుకున్నాడు, ఇన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా ఒక జర్నలిస్టు మా పత్రికలో ఏం రాస్తున్నా చదువుకొని దాని గురించి నా గురించి డిస్కస్ చేస్తున్నాడు అని ఏమనుకున్నాడో ఏమో.
అతను కూడా నా అడ్రస్ తీసుకొని పోయిండు. ఒక నెల రోజుల తర్వాత ఆయన ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆయన పిఏ ఒక ఉత్తరం రాశాడు, మా ఎడిటర్ గారు మిమ్మల్ని ఢిల్లీలో కలిశారంట, మేము 2 స్కాలర్షిప్స్ యంగ్ జర్నలిస్ట్కి ఇస్తాము, ఒకటి బ్రిటిష్ సిటిజన్కి, ఇంకొకటి గ్లోబల్ కాంపిటీషన్ పెడతాము, అది బెస్ట్ ఆర్టికల్స్ ఎవరైతే పోటీ చేసిన వాళ్ళంతా పంపిస్తే ఆన్ ద బేసిస్ ఆఫ్ దాట్ వీ విల్ సెలెక్ట్ 1 క్యాండిడేట్, దెన్ ఆ క్యాండిడేటు గోస్ టు లండన్, అక్కడ 3 మాసాలు 500 పౌండ్ల స్కాలర్షిప్ ఉండే అనమాట. అక్కడ ఉండి ఆ పత్రికలో పనిచేయడము, అది వారపత్రిక అనమాట, సండే టైమ్స్. అప్పటికి ఇట్ ఈస్ రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 న్యూస్ పేపర్స్ ఇన్ ద హోల్ వరల్డ్ అనమాట. సో నేను అనుకున్న ప్రపంచ పోటీ మామూలు విషయం కాదు. సరే చూద్దామని నేను ఏదో పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ పంపాను. 15 రోజుల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. అతన్ని పీటర్ హార్లెండ్ అని, హెరల్డ్ ఎవెన్స్ పిఏ, మేము మాకు వచ్చిన ఎంట్రీస్ అన్నింటిలో మీ ఎంట్రీస్ బాగా నచ్చాయి, ఈసారి మిమ్మల్ని సమ్మర్ స్కాలర్గా మేము నిర్ణయించుకున్నాము, మీరు లండన్ ఎప్పుడు వస్తారో మీరు తెలిస్తే మేము టికెట్ వ్యవస్థ చేస్తాము అని వచ్చింది మెసేజ్. అప్పటికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది అనమాట 75లో. సో ఇక పాస్పోర్ట్ చేసుకోవడము అది ఇది టెలిగ్రామ్ పంపించాను. సో నేను ఫలానా రోజు పాన్ అమెరికన్ ప్లేన్లో లండన్ రాదలుచుకున్నానంటే వాళ్ళు టికెట్ ఆర్గనైజ్ చేశారు. అక్కడ లండన్ పోయి 3 మాసాలు అక్కడ పనిచేశాను. అయితే ఈ 500 స్కాలర్షిప్స్ తర్వాత ఏదన్నా మనం రాసిన ఆర్టికల్ వాళ్ళు పబ్లిష్ చేస్తే దానికి వేరే సపరేట్ పేమెంట్ ఇస్తుంటారు అనమాట. అయితే ఈ 3 మాసాలలో ప్రతి సండే నా బైలైన్తో ఏదో ఒకటి ఆర్టికల్ నేను రాస్తుండేవాడిని. అదంతా కలుపుకొని ఇంకొక 500 పౌండ్స్ ఎక్స్ట్రా నేను సంపాదించాను. ఆ డబ్బుతోని యూరేల్ పాస్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది బై ట్రైన్ యూ కెన్ ట్రావెల్ ఆల్ ఓవర్ యూరోప్ అనమాట. 200 పౌండ్లో ఏదో ఉంటుంది దానికి ఖర్చు, 3 వారాలు. సో ఆ 3 వారాల్లోనూ నేను 13 దేశాలు ఢిల్లీ లండన్ నుంచి బయలుదేరి బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, దెన్ వాట్ ఎల్స్, ఫ్రాన్స్, ప్యారిస్, అవన్నీ 3 వారాల్లో, కేవలం 3 వారాలలో. అది బై ట్రైన్ అనమాట. సో దెన్ అప్పటి నుంచే నాకు ప్రపంచం తిరిగి చూడాలనే ఆకాంక్ష పెరిగింది. ఈ పాటికి 68 దేశాలు తిరిగాను, ఆల్ ద 6 కాంటినెంట్స్లో. ప్రపంచంలో ముఖ్యమైన దేశాలన్నీ చూసి వచ్చాను, అదనమాట. సో ఎనీవే, టు కట్ ద లాంగ్ స్టోరీ బ్యాక్ షార్ట్, నేను ఢిల్లీకి వాపస్ వచ్చాను. వచ్చి నా అనుభవం గురించి ఒక ఆర్టికల్ రాశాను, 3 months ఆన్ ద సండే టైమ్స్ అని. అప్పుడు ఇండియన్ అండ్ ఈస్టర్న్ న్యూస్ పేపర్ సొసైటీలో ఇండియన్ ప్రెస్ అని ఒక మ్యాగజైన్ నేను పబ్లిష్ చేస్తుంటాను అనమాట. ఆ ఆర్టికల్ను ఫ్రీ ప్రెస్ జర్నల్ అండ్ ఆన్లుకర్ ఓనర్ కర్నాని అని అతని దృష్టిలో వచ్చింది. అది ఆ పార్టీకి ఎంజే అక్బర్ ఆన్లుకర్ మ్యాగజైన్ అనేది ఫ్రీ ప్రెస్ గ్రూప్ అనమాట. అతను ఆన్లుకర్ వదిలిపెట్టి కలకట్ట పోయి అక్కడ సండే మ్యాగజైన్ మొదలెట్టాను అనమాట. వాళ్ళు ఎడిటర్ కోసం చూస్తుంటారు. నన్ను ఢిల్లీ నుంచి బొంబాయికి పిలుచుకుంటారు. నేను అతను కలిశాను. అయితే మీరు వచ్చి దీనికి సంపాదక ఏం చేయాలంటే సరే అని ఒప్పుకున్నాను. నేను బొంబాయిలో 3 సంవత్సరాలు ఉన్నాను అనమాట. అప్పుడు ఎమర్జెన్సీ నడుస్తూ ఉండే. అయితే మేమైనా పొలిటికల్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలంటే సెన్సర్షిప్ ఉండే. అక్కడ బొంబాయి నుంచి ఆర్టికల్స్ ఢిల్లీకి పంపించి వాళ్ళ క్లియరెన్స్ తర్వాత వాటిని యూస్ టు పబ్లిష్ అనమాట. ఎట్లా పంపేది మీరు అప్పుడు? మెయిల్స్ లేవుగా? అదే ఉత్తరాలు కానీ నాట్ ఈమెయిల్ కాదు, ప్యాకెట్ ఆర్టికల్స్ మా ఢిల్లీ బ్యూరోకి పంపిస్తే వాళ్ళు పోయి పిఐబికి సబ్మిట్ చేస్తే దాన్ని చూసి
ఏమీ అభ్యంతరం లేదని అనుకుంటే క్లియర్ చేస్తుండే అట్లా ఉంటాను. ఓకే. సో ఈ 3 సంవత్సరాలలో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాము. దాంట్లో ఒకటి ఈ నాథురామ్ గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే, నాథురామ్ గాడ్సే కోర్టులో ఇచ్చిన సంజాయిషి, నేను మహాత్మా గాంధీని ఎందుకు చంపాను అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చండి. ఎక్కడ ఇచ్చిండు? కోర్టులో. నాథురామ్ గాడ్సే ఇచ్చిండు. నాథురామ్ గాడ్సే ఇచ్చాడు. కానీ అప్పటి ప్రభుత్వం దాన్ని పత్రికలలో రాకుండా బ్యాన్ చేశారనమాట. అయితే 50 సంవత్సరాలు ఏదో ఉంటుందన్నమాట. దానికి ఆ సెన్సర్షిప్ పోతే అతని తమ్ముడు నాథురామ్ గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే అని ఆ స్టేట్మెంట్ ఒక పుస్తకంలాగా ప్రింట్ చేసి వై ఐ కిల్డ్ గాంధీ బై నాథురామ్ గాడ్సే అని ఒక పుస్తకం ఇచ్చాడు. మీ దగ్గరకు వచ్చిండా? నాథురామ్ గాడ్సే తమ్ముడు నా దగ్గరికి వచ్చిండు. ఎక్కడ? బొంబాయిలో. ఏమంటే ఇది మా అన్న ఇచ్చిన స్టేట్మెంట్, నేను గాంధీని ఎందుకు చంపానని. అయితే అప్పటి ప్రభుత్వము దీని మీద బ్యాన్ పెట్టింది. ఇంతవరకు ఎవ్వరు మా అన్న ఏమన్నాడో తెలియదు ఎవరికని. అయితే నేను ఈ బ్యాన్ అయిపోయిన తర్వాత ఈ పుస్తకాన్ని నేను పబ్లిష్ చేశాను. మీకు ఒక కాపీ ఇస్తున్నాను, మీరు చదవండి. మీకు ఏమైనా ఇష్టమైతే దాంట్లో నుంచి పోర్షన్స్ మీ పత్రికలు పబ్లిష్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సరే, అతను వెళ్ళిపోయాడు. నేను చదివిన తర్వాత నాకు అతని వ్యూ పాయింట్ ప్రపంచంలో ఎవరికి తెలియదు కదా, అప్పటి ఎప్పుడు తెలియదు కదా. ఓకే. కాబట్టి ఇక నేను ఒక ఆర్టికల్ దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసి గాంధీ నాథురామ్ గాడ్సే ఫోటోలు కవర్ మీద పెట్టి వై ఐ కిల్డ్ గాంధీ ఎక్స్క్లూజివ్ కవర్ పేజ్ మీద. సో దట్ కాజ్ ఎ సెన్సేషన్. ఎందుకు అప్పుడు ఆ రోజుల్లో మరి 75 ఎమర్జెన్సీ పీరియడ్లో. ఎస్, దిస్ ఇస్ యాక్చువల్లీ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 77 తర్వాత. సో దెన్ ఒకసారి నేను ఇందిరాగాంధీ ఆర్టికల్ ప్రభావం ఏమొచ్చింది, మరి ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది? ఆ సంచలనం కదా అది. అరే ఈ సంగతి మాకు తెలీదు, ఏమో అతని వ్యూ పాయింట్స్ మొదటిసారి వచ్చిందని చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. బ్రీఫ్ చేయండి సార్, ఏముంది అంత, ఏమని చెప్పి ఎస్టాబ్లిష్ చేసిన? ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు. అయితే అతను అన్నది ఏమిటంటే మహాత్మా గాంధీ ముస్లిమ్స్కు చాలా సింపథెటిక్గా ఉన్నారు, అయితే హిందువుల ఇంట్రెస్ట్ చూసుకోలేదు. దేశ విభజన అయిన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్కు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉండే, అయితే భారత ప్రభుత్వం అప్పుడు ఏం చేస్తుడు లేకుండే అప్పుడు. కానీ గాంధీ అన్నాడు ఆ పైసలు ఇవ్వాలని, అట్లా అన్నమాట. కాబట్టి ఇతను ఉన్నంత కాలము హిందువులకు న్యాయం దొరకదు, కాబట్టి నేను అతన్ని చంపేస్తానని, దాని సమ్ అండ్ సబ్స్టెన్స్ అనమాట. అట్లా తర్వాత ఒకసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్కు క్యాంపెయిన్ కోసం వచ్చింది బొంబాయికి ఇందిరాగాంధీ. దిస్ వాజ్ 78 అనుకుంటాను, 1978లో. నేను బొంబాయి నుంచి పూనా దాకా నా ప్రొపరేటర్ కార్ ఇచ్చిండు నాకు. నేను ఆమెతో పోయి చూడాలా, దాని గురించి ఒక వ్యాసం రాయాలంటే ట్యాక్సీ తీసుకొని పోతాను నేను, దానికి పైసలు అవుతాయి కదా, నువ్వు నా కారు తీసుకోను. అతను కారు ఇచ్చినాను. నేను ఆమెను బొంబాయి నుంచి ఆమె ప్రతి జాగాలో ఇక్కడిక్కడ ఆగి ఉపన్యాసాలు ఇవ్వడము, తర్వాత పూనాకు పోయేసరికి సాయంత్రం అయిందనమాట. తర్వాత జనాల్లో ఆవిడ చూసి ఎలా స్పందిస్తుంటారు. వచ్చేటప్పుడు రాత్రి అయితే చీకట్లో కూడా రోడ్డుకు అటువైపు ఇటువైపు ఆడవాళ్ళు పిల్లలున్న వాళ్ళ సంకలాలు పెట్టుకొని ఈమెను చూడాలని నిలబడి ఉంటుండ్రి గంటలు. తర్వాత ఒక ట్యూబ్ లైట్ పెట్టుకొని ఆమె ఓపెన్ జీపులో వస్తుండే బొంబాయికి వాపసు. ఆమె ముఖాన్ని చూసి ఆమె జనాలు కనిపిస్తే వేవ్ చేయడము అట్లాంటివి. సో ఇదంతా గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఇస్తూ నేను ఒక ఆర్టికల్ కవర్ స్టోరీ రాశాను. అప్పుడు హెడ్డింగ్ ఏం పెట్టింది దానికి? ఐ షల్ కమ్ బ్యాక్. అయితే దట్ కాజ్ ఎ సెన్సేషన్. ధైర్యం కావాలి అట్లా ఆ రోజులు ఇందిరాగాంధీ గురించి రాయడం అనేది. సో ఇందిరాగాంధీ కూడా చాలా సర్ప్రైజ్ ఉంది, ఎవరైనా అని అడిగిందంట. అంటే కాంగ్రెస్ ఏదో మహారాష్ట్ర కాంగ్రెస్ బొంబాయి ఆయన ఆ మ్యాగజైన్ తీసుకుపోయి ఆమెకి ఇచ్చిండంట. చూసిందంట, నవ్వుకొని ఎవరు రాసిందంటే తెలుసా ఈయన ఎవరు రాసాడు నాకు తెలియదు,
కానీ ఈ ఆర్టికల్ రాసిన అందుకని మీకు తీసుకొచ్చి చెప్పారు అట్లా అది బ్యాక్గ్రౌండ్. అంటే ఈ పబ్లిక్ ఏమన్నారు సార్ ఇందిరా గారి గురించి అప్పుడు గుర్తుంది ఏమన్నా? ఉత్తరాలు వచ్చి లెటర్స్ కరస్పాండెన్స్ వచ్చినాయి. కొంతమంది ఫేవరబుల్గా, కొంతమంది ఏమో మళ్ళీ ఇందిరాగాంధీ వస్తుందా, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ అని అట్లా వచ్చినాయి కామెంట్స్. వచ్చినాయి మీరు పబ్లిక్తో మాట్లాడినప్పుడు ఎమర్జెన్సీ నిర్బంధం అని, చీకటి రోజులు అని అంటారు. సాధారణమైన ప్రజలతో మీరు మాట్లాడారు కదా, ప్రజలు ఇందిరాగాంధీ గురించి ఏమన్నారు వాళ్ళు? ఇందిరాగాంధీని గురించి వాళ్ళు ఏమనంటే, జనతా పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఎవరు కావాలని కొట్లాడుకుంటుంటారు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్. నేను ప్రధానమంత్రి కావాలంటే నేను ప్రధానమంత్రి అని. మొరార్జీ దేశాయ్ జయప్రకాష్ నారాయణ్ పుణ్యం వలన ప్రధానమంత్రి అయ్యాడు. అయితే అతన్ని పీకేసి పడేయాలని చరణ్ సింగ్ ప్రయత్నం చేస్తుండే. అయితే 30 మాసాలు లోపల జనతా పార్టీ వాళ్ళు మొరార్జీ దేశాన్ని పీకేశారు. చరణ్ సింగ్ వచ్చాడు. చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో ప్రధానమంత్రి అయ్యాడు. అయితే అతను లోక్సభలో తన మెజారిటీ ప్రూవ్ చేయాలి. ఆ రోజు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ను విత్డ్రా చేసుకున్నది చరణ్ సింగ్ దగ్గర నుంచి. సో అతను పార్లమెంట్కు పోకుండానే రాజీనామా చేసేసారు. ఓకే, అప్పుడు నీలం సంజయ్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉండే. అయితే ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు డిసెంబర్. అతన్ని ఆగస్టులో అనుకుంటాను చరణ్ సింగ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. అతను రిజైన్ చేసిన తర్వాత నీలం సంజయ్ రెడ్డి అన్నారు మేము డిసెంబర్లో ఎలక్షన్స్ పెడదామని, లోక్సభ ఎలక్షన్స్. ఇంతలోపట నేను పోయి జగ్జీవన్ రామ్ను ఇంటర్వ్యూ చేశాను. జగ్జీవన్ రామ్ అతను తర్వాత హెచ్ఎన్ బహుగుణ కొంతమంది కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అని ఒక పార్టీ పెట్టిండ్రు గ్రూప్. కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అని. సో నేను పోయి అడిగాను. అయితే అందరూ అనుకుంటుంటారు మీరు ప్రధానమంత్రి కావచ్చునని. ఏమైంది మరి నీలం సంజయ్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రధానమంత్రి ఎందుకు చేయలేదు, మీరు దళిత్ కాబట్టి మిమ్మల్ని చేయలేదా అని ఒక ప్రశ్న అడిగాను. అతను అవును, నేను దళితుని కాబట్టి అతను నన్ను ప్రధానమంత్రి కానియలేదు. తర్వాత ఇంకొక సంగతి చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ విభజన ఇందిరాగాంధీ చేసినప్పుడు నేను ఇందిరాగాంధీతో ఉంటుంది, ఆయన వేరే పార్టీలో ఉండింటారు, నిజలింగప్ప వాళ్ళంతా ఉంటుంది కదా, దానివల్ల నా మీద కోపం, అందుకని నన్ను ప్రధానమంత్రి కానియలేదు అని చెప్పాడు. అయితే దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. సంబడి కుడ్ నాట్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బికాస్ ఇస్ దళిత్ అని. సో నేను ఇంటర్వ్యూ పబ్లిష్ అయ్యే ముందటనే నేను పత్రిక పేపర్ అవుట్ రిలీజ్ కాకముందే యుఎన్ఐకి పీటీఐకి ఆ ఇంటర్వ్యూ పంపించాను. వాళ్ళు దే పిక్డ్ అప్ ద స్టోరీ. జగ్జీవన్ రామ్ అంటున్నాడు తను దళిత్ కాబట్టి దేశ ప్రధానమంత్రి కాలేకపోయాడు అని. దట్ ఈస్ అ ఫ్రంట్ పేజ్ స్టోరీ. మరి సో ఇట్ కాజ్డ్ ఎ సెన్సేషన్ ఇన్ ద కంట్రీ. అయితే ఆ సమయంలోనే హెన్రీ కిస్సింజర్ అని అమెరికా విదేశాంగ మంత్రి. నేను ఇక్కడికి వస్తాను మళ్ళీ. ఆ జగ్జీవన్ రామ్ ఇంటర్వ్యూ సంచలనమైందా? సంచలనమైంది. ఇట్ క్రియేటెడ్ సెన్సేషన్ కదా అప్పుడు. ఇందిరాగాంధీ ఏమన్నారు దానిపై? ఇందిరాగాంధీకి ఏమన్నదో నాకు తెలియదు కానీ సంచలనమైంది, పత్రికలలో ఫ్రంట్ పేజ్ స్టోరీగా వచ్చింది అనమాట. రైట్, ఓకే. ఇక్కడ మనం ఒకసారి వాళ్ళ బాంబేకి వద్దాం, పూణేకు. పూణేలో సాధారణ ప్రజలు ఇందిరాగాంధీ గురించి ఏమనుకున్నారు ఎమర్జెన్సీ అని? ఇందిరాగాంధీ గురించి వీళ్ళకు అవకాశం ఇస్తే 30 మాసాలల్లా వాళ్ళు ఒకళ్ళొకటి కొట్టుకొని చచ్చిపోతున్నారు. వీళ్ళకు దేశాన్ని నడపడం చేత కాదు కాబట్టి ఇందిరాగాంధీయే ఈ దేశానికి సరైన నాయకురాలు, మళ్ళీ ఆమెకు మేమే ఓటేస్తామని. తర్వాత ఆవిడ అప్పుడు అధికారంలో లేకుండే, శాఖ మిషన్ ఇయర్ రింగ్స్ బ్రహ్మాండంగా నడుస్తుండే. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొడుకు ఇట్లా చేసిండు, అది ఇది వగేరా వగేరా. అయినా కూడాను జనాలు ఇంతమంది వస్తున్నారు పబ్లిక్ మీటింగ్స్లో. జాగజాగలా మేము బొంబాయి నుంచి పూనాకు పోయేటప్పుడు ప్రతి 5, 10, 15 కిలోమీటర్లలో ఊర్లు ఉంటాయి కదా, జనాలు అంతా రోడ్డు మీద వచ్చి జమ అయి ఉంటుంటారు. ఆమె కారు ఆపి మాట్లాడడము, మీరే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, ఈ జనతా పార్టీ వాళ్ళకి దేశాన్ని నడిపించడం చేత కాదు, అది ఇది ఏదో చెప్తుండే అనమాట. అయితే దానివలన
ఒకటి అర్థమైంది నాకు, ప్రజలకి జనతా పార్టీ దేశాన్ని నడిపించే విధానం గురించి నచ్చలేదు. కాబట్టి వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు ఇందిరాగాంధీని మళ్ళీ వాపసు తీసుకొస్తారు అధికారంలోకి అని నాకు అనిపించింది అన్నమాట. సాధారణ ప్రజల అభిప్రాయం. సాధారణ ప్రజల అభిప్రాయం. ఓకే. దాని బేసిస్ మీద నేను కవర్ స్టోరీ రాశాను, ఐ షల్ కమ్ బ్యాక్ అని. సంచలనం అది. కిషింజర్ దగ్గర కానీ కిషింజర్ అన్నారు. యా. సో 1971లో బంగ్లాదేశ్ వార్ అయినప్పుడు అమెరికా రాష్ట్రపతి రిచర్డ్ నిక్సన్ ఉండే, అతని విదేశాంగ మంత్రి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు హెన్రీ కిసింజర్ అని ఉండే అనమాట. అయితే 78 వరకు అతను నిక్సన్ ఓడిపోయాడు, అది వాటర్ గేట్ స్కాండల్ అంతా అయింది. అయినా కిసింజర్ ఒక పుస్తకం రాశాడు, మై వైట్ హౌస్ ఇయర్స్ అని, తన అనుభవాల గురించి. అది లండన్ సండే టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తుంటారు. దాన్ని హెరాల్డ్ ఎవెన్స్ ఎడిట్ చేశాడనమాట. అయితే వాళ్ళ పేజ్ ప్రూఫ్స్ పంపించారు ఇండియా టుడేకి. ఇండియాలో అప్పుడు మీరు ఇండియా టుడే ఎడిటరా? ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్. ప్రొప్రైటరీ తనకు తానే ఎడిటర్ అంటుండే అనమాట. సో ఆ పేజ్ ప్రూఫ్స్ పంపించారు. అమెరికాలో టైమ్ మ్యాగజైన్ వియట్నాం గురించి ఒక పోర్షన్ పబ్లిష్ చేసుకుంటున్నారు. అయితే మిగతా చాప్టర్స్ అన్నీ మీకు ఇష్టమైనది చేసుకోండి, దానికి మీరు 3,000 pounds ఇవ్వాలని. 3,000 pounds అంటే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దోస్ అనమాట. సో ఆ పేజ్ ప్రూఫ్స్ అన్ని తీసుకొచ్చి నా ముందర పెట్టిండు అరుణ్ పూరి. మరి వీళ్ళు మీ కంపెనీ చైర్మన్, కంపెనీ ఓనరు, తర్వాత ఎడిటర్ కూడా. అది మరి దీంట్లో ఏమైనా ఉన్నదా మనం వాడుకునే ఇది ఉన్నది నేను చూశాను. చాప్టర్ హెడ్లైన్స్ చూస్తే ఇండో పాక్ వార్ ఆఫ్ 1971 అని ఉంది. అది ఒక 10,000 word చాప్టర్ అన్నమాట. దాంట్లో నిక్సన్ ప్రో పాకిస్తాన్ తరఫుదారి సింపతి, ఇండియాకు వ్యతిరేకంగా అతనికి ఫీలింగ్స్ ఉండే, ఇందిరాగాంధీ అంటే నిక్సన్కు అసలే ఇష్టం లేకుండే. తర్వాత 7th ఫ్లీట్ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికాది మన దగ్గరికి పంపించిండు అనమాట. ఇదంతా ఈ విషయాలన్నీ దాంట్లో గ్రాఫిక్గా డిస్క్రైబ్ చేసింది అనమాట. అప్పటి వరకు ఎవరికి తెలీదు, అమెరికా ఒక పాలసీ పాకిస్తాన్ తరఫుదారి తీసుకొని ఆ యుద్ధం అయినప్పుడు అట్లా చేస్తుంది. ఆ సంగతి ఎవరికి తెలియదు మన దేశంలో. అప్పుడు అన్నాను అరుణ్ పూరితోని, మనం ఈ చాప్టరు పబ్లిష్ చేద్దాం, 10,000 శబ్దాలు ఉన్నాయి దాన్ని. అంటే దాన్ని 3 portionsగా ఇన్స్టాల్మెంట్ చేసి ఇందిరాగాంధీని హెన్రీ కిసింజర్ వచ్చినప్పుడు, ఢిల్లీకి వచ్చినప్పుడు ఆమెతో కలిసి ఉండే ఒక కవర్ ఫోటో పెట్టి, ఎక్స్క్లూజివ్ టు ఇండియా టుడే బై హెన్రీ కిసింజర్, why Nixon followed a pro-Pakistan policy during the 1971 war, అది ఇది అని పెట్టండి. అప్పుడు దెన్ ఆ కవర్ను అడ్వర్టైజ్మెంట్లో హిందుస్థాన్ టైమ్స్లో కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ పబ్లిష్ చేసి జనాలకు తెలియాలని నేను చెప్పింది. నేను అతనికి ఐడియా నచ్చింది. అయితే 3,000 pounds చాలా ఎక్కువ కదా, సరే మేము లండన్తో మాట్లాడితే నేను తక్కువ చేస్తారా అని మేము అరుణ్పురి ఆఫీస్కి పోయాము. రూమ్లో అక్కడ అతను టెలిఫోన్లో స్పీకర్ ఫోన్ ఉంటుండే. అయితే లండన్ నుంచి ఏం మాట్లాడినా వాళ్ళు మనం వినవచ్చు అనమాట. సో అరుణ్పురి అన్నాడు, 3,000 pounds ఈజ్ టూ మచ్, యూ షుడ్ రెడ్యూస్. లండన్ నుంచి వాళ్ళు అన్నారు, మీరు ఒక శబ్దం వాడినా, ఒక చాప్టర్ వాడినా, పూర్తిగా పుస్తకాన్నే పబ్లిష్ చేసిన 3,000 pounds కంటే తక్కువ మేము ఒప్పుకోము అని. అయితే అరుణ్ పూరి అంటున్నాడు, ఏం చేద్దాము అంటే నేను అక్కడ కూర్చుంటా. అయితే గో హెడ్. దెన్ వీ వెంట్ అండ్ వీ పబ్లిష్ దట్ కాజ్డ్ ఎ సెన్సేషన్ ఇన్ ద కంట్రీ. అది ఎక్స్క్లూజివ్లో ఇండియాలో
అమెరికాలో టైమ్ మ్యాగజైన్, అంటే టైమ్ మ్యాగజైన్ కంపారిజన్ అవుతుంది కదా. తర్వాత నేను ఆ చాప్టర్ ఆ ఎడిషన్ మార్కెట్లో వచ్చే 1-2 రోజుల ముందే యుఎన్ఐ పిటిఐకి ఆ ఆర్టికల్ది ఫోటోకాపీ చేసి పంపించాను అనమాట. మార్కెటింగ్ ఇది మార్కెటింగ్ అయితే వాళ్ళు న్యూస్ వర్ది కదా. హెన్రీ కిస్సింజర్ ఇలా అంటున్నాడు, 1971 జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో నిక్సన్ అమెరికా తరఫుదారీ చేశాడు, అది పాకిస్తాన్ తరఫుదారీ చేశాడని, ఇది మొదటిసారి అని. అగైన్ అది ఫ్రంట్ పేజ్ స్టోరీ. ఇన్ ఎక్స్క్లూజివ్ ఎక్సెప్ట్ పబ్లిషన్ ఇన్ ఇండియా టుడే, హెన్రీ కిస్సింజర్ సెడ్ దిస్ అని. అప్పుడు ఎడిటర్స్ నిహాల్ సింగ్ స్టేట్స్మెన్లో, గిరిలాల్ జైన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళ ఎడిటోరియల్ పేజ్ మీద కామెంట్స్ రాస్తూ కిస్సింజర్ సేస్ ఇన్ ఆర్టికల్ ఇన్ ఇండియా టుడే అది అని చేశాను. సో అరుణ్ పురి చాలా ఖుషి అయ్యండి, ఎందుకంటే మరి మా మీడియా అంతా రాస్తున్నారు. అప్పటి వరకు ఇండియా టుడే ఎవరు పట్టించుకోలేని లేకపోతుంది. జగజీవన్ రామ్ ఇంటర్వ్యూ తర్వాత ఇది వచ్చింది, తర్వాత బ్లాస్టింగ్ రెండు తర్వాత నేను శ్రీలంకకు పోయి ఆ ఇంటర్వ్యూ అతను పట్టుకొచ్చింది కదా, జయవర్ధన్ బుల్లింగ్ అని అంటే. సో నేను ఏం చెప్పినా కూడా ఏం సజెషన్ ఎందుకంటే రెడీగా ఒప్పుకుంటుండే అనమాట. అయితే నేను చెప్పాను కదా మన ఒపీనియన్ పోల్స్ ఎట్లా వచ్చాయని, ప్రణయ్ రాయి అదిని. అయితే ఎలక్షన్స్ క్యాంపెయిన్ మొదలుపెట్టినప్పుడు ఎవరో ఒక తెలుగు బిజినెస్ మ్యాన్ ఇందిరాగాంధీకి తన ప్లేన్ ఇచ్చిండు అనమాట, ఎయిర్ క్రాఫ్ట్. అది మీరు క్యాంపెయిన్ కోసం పోయే కోసం నా ప్లేన్ వాడుకోండి. ఎవరైనా బిజినెస్ మ్యాన్ అంతా ఐ డోంట్ రిమెంబర్, నాకు తెలియదు, తేజ అనుకుంటాను బహుశా, ఐఎమ్ నాట్ సో ష్యూర్. సో మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత నా ప్లేన్ నాకు వాపస్ చేయండి. అయితే ఆమె క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతుంది. ఆమె ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ ఉండేవాడు, ఒక జర్నలిస్టే. అతనితో నేను పోయి కలిశాను. అప్పుడు నేను ఆన్లుకర్ ఐ షల్ కమ్ బ్యాక్ అని కవర్ స్టోర్ ఉంది కదా, ఆ కాపీ తీసుకుపోయి ఇచ్చాను నేను అతనికి. ఆ పాటికి ఇండియా టుడే సంబంధాలు ఇందిరాగాంధీతో బాగా లేకుండాను, ఎందుకంటే సంజయ్ గాంధీని గురించి చాలా వ్యతిరేకమైన ఆర్టికల్స్ ఎమర్జెన్సీలో ఏమేమి చేసినట్టు రాస్తుంది కదా. అయితే నేను ఇందిరాగాంధీ ఇన్ఫర్మేషన్ అడ్వైజ్తో చెప్పాను, ఇంతకుముందు వాళ్ళు ఏం రాశాలో దాంతో నాకేం సంబంధం లేదు, నేను ఇప్పుడే వచ్చాను కొత్తగా, ఐ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. ఆవిడ క్యాంపెయినింగ్ స్టైల్ని గురించి ఒక ఆర్టికల్ రాయదలుచుకున్నాను. నేను ఆవిడతోని ఆవిడ ప్లేన్లో ఆవిడ ఎక్కడికి పోతే ఆవిడతో ట్రావెల్ చేయాలని నాకు ఉన్నది. ఇది ఒక ఆఫరు, మీరు ఇందిరాగాంధీతో మాట్లాడి చెప్పండి, ఆమెకు సరే అంటే నేను ఆవిడతో పోతాను. ఓకే. సో అతను పోయి ఆర్టికల్ చూపించాడు, ఐ షల్ కమ్ బ్యాక్ అని ఉండే కదా. ఆవిడకి అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఎవరో బొంబాయి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు కదా, ఆమె ఒప్పుకున్నది. సో వారం రోజులు ఇందిరాగాంధీతో దేశం అంతా క్యాంపెయిన్లో తిరిగాను. 1 హోల్ వీక్ అన్నమాట. అది మధ్యప్రదేశ్లో మొదలైంది, ఖజురాహో, తర్వాత అక్కడ నుంచి నాగ్పూర్కి పోయాము, ఇంకెక్కడెక్కడో పోయాము, కరీంనగర్ పోయాము, తర్వాత మెదక్కు వచ్చి అక్కడి నుంచి ఆ ఎలక్షన్లో మెదక్ లోక్సభలో ఆవిడ అక్కడి నుంచి పోటీ చేసింది అనమాట. అయితే మెదక్ చేరిన తర్వాత ఆమె ఒక ఓపెన్ జీప్లో స్ట్రీట్స్లో ఉంటుంది కదా, వచ్చేటప్పుడు అందరు చూసే జమైతే ఆవిడ చేతులు ఇలా కలపడము అది ఇది. అయితే నా దగ్గర ఒక కెమెరా ఉండే, నేను తర్వాత ఇంకా 2-3 ఢిల్లీ నుంచి వచ్చిండ్రి, మాకు ఒక ఓపెన్ జీప్ ఇచ్చారనమాట. ఆమె వెహికల్ ముందట మా వెహికల్ ఉండే, ఫోటోలు తీయడము అది ఇది. అయితే ఊళ్ళో నుంచి మేము వస్తుంటే ఇందిరాగాంధీ జీప్లో చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పివి నరసింహరావు ఉండిరనమాట. అయితే ఇందిరాగాంధీ వాళ్ళతో ఏమో మాట్లాడుతుండే, మా వెహికల్ వైపు
చేయి చూపిస్తుండే. ఏమవుతుందో తెలీదు. నేను ఐ వాజ్ బిజీ టేకింగ్ పిక్చర్స్. సడన్గా ఎవడో నా జీప్ నుంచి ఇందిరాగాంధీ జిందాబాద్ అని అంటున్నాడు. అరే ఎవడో నువ్వు, ఇది జర్నలిస్టు జీపు, నువ్వు ఎవరినైనా నువ్వు దిగు అన్న. వాంఛన దండం పెడతానన్నా అన్న, ఎలా కొట్టకూడదు. బట్ ఊ ద హెల్ ఆర్ యూ, ఎవరు అంటే నా పేరు హనుమంతరావు, వి హనుమంతరావు. నాకు చెన్నారెడ్డి అంటే అసలే ఇష్టం లేదు. అయితే ఇందిరాగాంధీ కన్నులో నేను పడాలా, అందుకనే మీ జీప్లో ఉండి ఇందిరాగాంధీ జిందాబాద్ అంటున్నాడు. అప్పుడు యంగ్ అయితను, యంగ్ ఫెల్లో కదనయ్యా. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 79. 79. అయితే ఒరే నోరు మూసుకొని ఉండు, లేకపోతే ఇక్కడ నుంచి ఐల్ కిక్ యూ అవుట్ అని చెప్పారు. సో దెన్ వెంట ద కలెక్టరేట్ పోయి నేను కూర్చున్నా అక్కడ. అయితే నరసింహారావు, తర్వాత చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ ఉండి. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గరకు వచ్చాడు. ఏమండి మీరు తెలుగువారా అని అడిగాను. అయితే అవునండి. అయ్యో మాకు తెలీదే మేడం, మీ వైపు చూపించి అతను ఎవరో తెలుసా అని అంటే, మాకు తెలియదు అని అంటే, ఏమయ్యా మీ కరీంనగర్ అని, అతని గురించి మీకు ఎట్లా తెలియదు అని మమ్మల్ని గొప్పడుతుండేనంటే, అయితే నేను మరి మీకు ఎట్లా తెలుసు, నేను చదువుకున్న తర్వాత నార్త్ ఇండియాకి వెళ్ళిపోయాను. నేను మిమ్మల్ని ఎప్పుడు కలిసే అవకాశం లేకుండే, నేను ఐ నెవర్ కవర్డ్ యూ, హౌ విల్ యూ నో. అక్కడ మొదటిసారి నేను నరసింహారావు గారితో మాట్లాడాను. అప్పటి నుంచి అతనితో జీవితాంతం ఫ్రెండ్షిప్ ఉన్నది. అయితే అక్కడ కూర్చునేసరికి ఒకటి మోటార్ సైకిల్ మీద పరిగెత్తుకొని వచ్చాడు. ఎవరో ఒకతను ఇందిరాగాంధీని రిఫ్రెష్ కావడము, లంచ్ కోసం వేరే దగ్గరలో వ్యవస్థ చేసిండ్రు అనమాట. అతను వచ్చి, సార్ మేడంతో ఎవరు వచ్చారు ఢిల్లీ నుంచి అంటే, నేను ఏమిటి సంగతి అంటే, అరే మేడం మమ్మల్ని గోపాడుతుంది సార్ అంటే, ఎందుకు అని అంటే, నాతో వచ్చిన పత్రకారులు ఎక్కడ పోయిండ్లు, వాళ్ళని కూడా పట్టుకురా, లేకపోతే నేను తిననే తినని అంటున్నాను సార్, మీరు రండి. ఇదంతా వీళ్ళంతా వింటుండ్రు, ఎవరు నరసింహారావు వాళ్ళు వీళ్ళంతా కదా. సో దేవర్ వెరీ సర్ప్రైజ్. ఐ సెడ్ ఓకే. మేము పోయి వచ్చిన తర్వాత దెన్ ఫైల్ ద నామినేషన్. అప్పుడు పరిచయం అంట ఈ తెలుగు లీడర్స్ మొదటిసారి అక్కడ పరిచయం అన్నమాట. ఎక్కడ? మెదక్ కలెక్టర్. మెదక్. ఓకే. మరి విహెచ్ సంగతి ఏమైంది? విహెచ్ హనుమంతరావు. వాడు హనుమంతరావా దిగిపోయిండు. అయితే ఇప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు, ఇంత లావ్ అయిపోయాడు. అప్పుడు తెలంగాణ అప్పుడు ఏదో చాలా ఇది చేస్తుండే కదా, ఇప్పుడు యాక్టివ్ పాలిటీషియన్ అనుకుంటా. ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ ఐ డోంట్ నో వాట్ ఈజ్ అప్ టు నో. ఎనీవే అది జస్ట్ వన్ ఎపిసోడ్. సో దెన్ వారం రోజులు ఆవిడతో ఇచ్చేసి, ఆవిడ క్యాంపెయినింగ్ స్టైలు, ప్లేను నాగ్పూర్లో దిగే ముందట అక్కడ లోకల్ లీడర్స్ అందరిని పిలిపించుకొని తన రూమ్లో కూర్చుండబెట్టుకొని, ఒక క్యాబిన్ లాగా ఉంటుండే. పైలట్ ఇక్కడ, ఇది ఫాకర్ ఫ్రెండ్షిప్ ప్లేన్ చిన్నగా ఉంటుంది, అది పైన ఒకటి క్యాబిన్ క్రియేట్ చేసింది. అక్కడ ఇందిరాగాంధీ కూర్చుంటుంది, మీటింగ్ చేయడం అది ఇది. తర్వాత మేము వెనకాల అన్నమాట. అయితే అక్కడ పోయేటప్పుడు అక్కడ ప్లేన్ దిగే ముందట నేను ఏ విషయాల గురించి మాట్లాడాలా, నాగ్పూర్లో మహారాష్ట్రలో ఏంటి సమస్యలు, ఎట్లా చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేసి, ఆమె ఒక ఫ్లాస్క్లో వేడి నీళ్ళు పసుపు కలుపుకొని పెట్టుకుంటుండే. తర్వాత రిఫ్రెష్ అయ్యి వాష్రూమ్ పోవడము అది ఇది చేసుకొని దాంట్లో నుంచి కొంచెం నీళ్ళు తాగి, ఎందుకంటే గొంతు రోజు ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వాలి కదా, కాకుండా అట్లా చేస్తుండే. సో ఇదంతా గ్రాఫిక్గా డిస్క్రైబ్ చేస్తూ, తర్వాత మీటింగ్ పోయే ముందర ఆవిడ ఏం చేస్తుండే, మీటింగ్లో ఉపన్యాసం చెప్పి అక్కడ లోకల్ ఇష్యూల గురించి మాట్లాడి, తర్వాత యూనో ఓట్ ఫర్ ద హ్యాండ్ సింబల్, హస్తం గుర్తుకే మన ఓటు అని అక్కడి భాషలో రాయించుకొని ఆమె అంటుండే అనమాట. జై హింద్ జై హింద్ అంటే మజా నీ ఆర్ ఎక్ బార్ బోలో 3 సార్లు అంటుండే అనమాట. దట్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఇస్తే నేను ఒక ఆర్టికల్ 3 పేజీల ఆర్టికల్ రాశాను అనమాట. దాంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో నేను రాశాను, నేను వారం రోజులు ఇందిరాగాంధీతో దేశం అంతా తిరిగి వచ్చాను, ఇన్ని వేల కిలోమీటర్లు అని ఒక మ్యాప్ కూడా వచ్చిండు, ఎక్కడెక్కడ మీటింగ్స్ అయితే అని చేసి. అయితే జనాలు దేశం అంతటా
ఈమె మీటింగ్స్ అటెండ్ కావడము, వాళ్ళ స్పందన ఎలా ఉంది, ఏం కథ, అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రాబోయే ఎలక్షన్లలో ఈవిడ మంచి మెజారిటీతోని గెలిచే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ ప్రపంచ చరిత్రలో ముగ్గురే నాయకులు ఉన్నారు హిస్టరీలో. వాళ్ళను జనాలు నచ్చారు, ఏదో కారణాల వల్ల వాళ్ళ జనాల గుడ్విల్ కోల్పోయారు. కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు వాపసు వచ్చారు. విన్స్టన్ చర్చిల్, నెపోలియన్ బోనపార్ట్, చార్ల్స్ దిగాల్. అయితే ఈ ముగ్గురు మళ్ళా అధికారంలోకి రావడం కోసం కనీసం 10 ఏళ్ళైనా తిప్పలబడ్డారు. కానీ దిస్ లిటిల్ ఉమెన్ కాల్డ్ ఇందిరా గాంధీ ఈజ్ కమింగ్ బ్యాక్ టు పవర్ ఇన్ 30 months flat. And that surely will be a world record. I ended my article like that. It caused a sensation in the country. దాని హెడ్డింగ్ ఏమిటి? Style and stamina. నేను తీసిన ఫోటోల్లో వచ్చింది. నాకు లండన్లో ఉన్నప్పుడు ఒక కెమెరా కొనుకొచ్చుకున్నాను. ఐ యూస్ దట్ కెమెరా అండ్ ఆల్ దట్. ఎనీవే, సో ఇందిరాగాంధీ అప్పుడు కలకట్టాలో క్యాంపెయిన్ చేస్తుండే. ఎవరో ఆవిడ అసోసియేట్ తీసుకుపోయి ఇండియా టుడే ఆర్టికల్ చూపించాను. కవర్ పేజ్. దిస్ వాజ్ నాట్ ఎ కవర్ స్టోరీ, ఐ డోంట్ రిమెంబర్ నో, బట్ ఇట్స్ ఎ 3-page ఆర్టికల్ ఇన్సైడ్. ఆవిడ చదివి నవ్వుకున్నదంట. ఇప్పుడు మన ప్లేన్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఆర్టికల్ చదవమని చెప్పండి అని చెప్పి అందరితో చదివించుకున్నదంట ఆర్టికల్. అయితే మేము నెక్స్ట్ ఇష్యూ ప్లాన్ చేస్తుంటే అప్పుడు ఫార్ట్నైట్లీ 15 రోజులకు ఒకసారి వస్తుంది పక్షపత్రిక. ఎప్పుడు ఎడిటోరియల్ మీటింగ్ చేస్తుంటాం, ఏ కరస్పాండెంట్ నుంచి ఏ ఆర్టికల్ తెప్పించాలా ఏం కదా అట్లాంటిది. మీటింగ్లో ఉన్నప్పుడు నా సెక్రటరీ పిఏ వచ్చేసి, సార్ ఇందిరాగాంధీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీతో మాట్లాడాలని. నేను అన్నాను, మెసేజ్ తీసుకో, నేను మీటింగ్ అయిపోయిన తర్వాత అటెండ్ చేస్తానంటే, ఇందిరాగాంధీ పేరు విని అరుణ్ పురి అన్నాడు, లేదు వెంకట్ నువ్వు పోయి ఏమిటి కథ తెలుసుకో అని. అంటే నేను వేరే రూమ్లోకి పోయి మెసేజ్ తీసుకున్నప్పుడు హలో అని అంటే, హలో వెంకట్ జీ నమస్కార్. నమస్కార్, आप कौन? मैं यशपाल कपूर बोल रहा हूँ. यशपाल कपूर was a close associate, a PA type of man అన్నమాట. ఇందిరాగాంధీతో పనిచేశాడు, అంతకుముందు నెహ్రూ గారితో కూడా పనిచేసాను అనమాట. అసలు ఈ యశ్పాల్ కపూరు రాయ్బరేలీ కాన్స్టిట్యుయెన్సీలో 77 ఎలక్షన్లలో, అదే 75 ఎలక్షన్ చేసినప్పుడు ఒక ప్రభుత్వ కారులో తిరుగుతుండే ప్రచారం కోసం. దానిని బట్టి ఇందిరాగాంధీ ఎలక్షను ఇన్వాలిడ్ అని అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చండి. ఆ మనిషి ఇతను యశ్పాల్ కపూర్. ఇతనే కారకుడు. ఓకే, సో అతను అన్నాడు, मैं यशपाल कपूर बोल रहा हूँ, शायद आप मेरा नाम तो सुने ही होंगे. भाई साहब आपका नाम कौन नहीं सुना है? राजनारायण यशपाल कपूर. वेंकट जी मैडम ने कहा कि आपको फ़ोन करने खास और आपको धन्यवाद करने के लिए. I said, क्यों? नहीं, अब सारी हिंदुस्तान ये समझ रहा है कि कोई भी मेजॉरिटी जीतने वाला नहीं है इस चुनाव में, और किसी को भी 200 सीट से ज़्यादा नहीं मिलेंगे, लेकिन आप हिम्मत दिखाए और आप कह रहे हो कि इंदिरा गांधी अच्छी मेजॉरिटी से इलेक्शन जीत के फिर से प्रधानमंत्री बनने की संभावना है. तो मैडम हैरान हो गई है और खुश भी हो गई है. उन्होंने कहा कि आपको टेलीफोन करके थैंक यू बोलो. సో నేను అన్నాను, అగర్ ముझे ऐसा लगता कि ఆవిడ ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని అంటే అప్పుడు అది కూడా రాస్తుంటుంది కదండి అని అంటే, అది వేరే ముచ్చట్లేండి. సో అతను అన్నాడు, सुना है कि आप इंदिरा जी से मिलना चाहते थे इंटरव्यू करने के लिए. हाँ, जब हम मद्रास से वापस आ रहे थे वो इलेक्शन कैंपेन के समय,
मैं इंदिरा जी से इंटरव्यू मांगा था, लेकिन वो कह रही थी कि मैं बहुत थक गई हूँ, तो मेरे लिए समय दे नहीं पाई है। तो क्या आप अभी भी इंदिरा जी से इंटरव्यू करना चाहेंगे? ఇప్పుడు కూడా ఇందిరాగాంధీ గారితో మాట్లాడాలని మీకు ఉన్నదా ఇష్టం అంటే, ఏమయ్యా ప్రపంచంలో ఎవరైనా జర్నలిస్ట్ ఉంటాడా ఇందిరాగాంధీతో ఇంటర్వ్యూ వద్దనేవాడు? మామూలు విషయమా? అంటే ఇక నవ్వి, अच्छा हम आज दोपहर में कानपुर जा रहे हैं, वो उसी प्लेन में जहाँ हम घूमे थे, कहीं इंदिरा जी वहाँ से ज्वाइन करके हम फिर नॉर्थ इंडिया में मध्य प्रदेश, उत्तर प्रदेश, फिर पंजाब जाएंगे, तो हवाई जहाज़ में उड़ते समय आपके लिए समय निकाल के इंदिरा जी आपसे मिलेगी। सो आई सेड ओके, तो अगर आप आना चाहते हैं तो आप 3 बजे दिल्ली एयरपोर्ट टेक्निकल एरिया पहुंच जाइए ना। ठीक है। देन आई गो टू अरुण पुरी, आई सेड आर वी इंटरेस्टेड इन इंटरव्यू विद इंदिरा गांधी? He said yes of course. So I need a tape recorder. In those days you didn't have those small tape recorders, ఉంటుంది చిన్న చిన్నవండి, నేషనల్ ఎక్కువ ఇంత పెద్ద పెద్దగా ఉంటుండే అనమాట. సో ఏదో ఒకటి టేప్ రికార్డర్ పట్టుకొచ్చి ఇచ్చారు నాకు. దెన్ ఆఫీస్ నుంచే నాకు ఎయిర్పోర్ట్ పోవాల్సి వచ్చింది. సో నా భార్యకి టెలిఫోన్ చేసి నా షేవింగ్ కిట్, ఒక షర్టు, ఒక ప్యాంటు, డిసెంబర్ చలి సూటు గిన ఉంటే నువ్వు ఒక బ్యాగ్లో పెట్టి నాకు పంపించు, నేను ఇందిరాగాంధీని కలిసి ఎందుకు పోతున్నా అంటే, షీ కుడ్ నాట్ ఫైండ్ మై షేవింగ్ కిట్, రేజ్ దొరకలేదు ఆవిడకి, మీద పంపించింది. తర్వాత అప్పుడు ఇట్ ఈస్ టు వెరీ బిజీ లైఫ్. హెయిర్ కట్కి నాకు సమయం దొరకకపోతుండే. 3 నెలలు 4 నెలల వరకు హెయిర్ కట్ కోసం ఐ హ్యాడ్ నో టైమ్. సో సాయిబాబా లాగా ఇంట్లో పెట్టుకోమాట. సో ఐ హ్యాడ్ టు యూజ్ ఏ స్పెషల్ బ్రష్ టు కుమ్ మై హెయిర్ అనమాట. సో అది కూడా నా భార్యకు దొరకలేదు. అయితే మేము కాన్పూర్ పోయాము. ఆ రోజు రాత్రి ఏదో పబ్లిక్ సెక్టర్ గెస్ట్ హౌస్లో ఉండింటి. డిసెంబరు, చలి, దోమలు. యూనో నెక్స్ట్ మార్నింగ్ నేను పోయేసరికి షేవింగ్ కిట్ లేకుంటే ఒకరోజు గడ్డం ఉండే, తర్వాత నెత్తి దుక్కున్న కోసం ఆ బ్రష్ లేకుండే, సో వెంట్రుకలన్నీ ఇట్లా ఉండే. ఓన్లీ సేవింగ్ డేస్ కాదు. నేను లండన్లో ఉన్నప్పుడు ఒక సూట్ కొనుక్కొని వచ్చింటాను అనమాట. ఆ సూట్ వేసుకొని పోయి ప్లేన్లో కూర్చుంటామే. అక్కడ మాధవరావు సింధియా కాన్స్టిట్యూన్సీలో మొదలు గుణాలో ఉపన్యాసం ఇచ్చి, అక్కడ నుంచి ఆగ్రాకు పోయి, ఆగ్రాలో ఇప్పుడు జ్ఞాపకం లేదు ఎవరో కాంగ్రెస్ క్యాండిడేట్స్కి, ఆగ్రా నుంచి చండీగఢ్ పోయేటప్పుడు ఆవిడ ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి, సర్జీ ఆప్కు మేడం యాద్ కర్ రహీ హై అంటే, కానీ నేను పోయాను టేప్ రికార్డుతో. నమస్కారం మేడం, నమస్కారం, బయటికి కూర్చుంటాను. వాట్ ఈస్ దిస్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే, టేప్ రికార్డర్ మేడం అంటే. టేప్ రికార్డర్? ఓ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. ఎందుకంటే పైలట్ సౌండ్ ఉంటుంది కదా, ఇది పక్కనే ఉంది కదా. తర్వాత అలాంటి ఇంత పెద్ద టేప్ రికార్డర్ ఆయన చూడకపోవచ్చు, లేదా ఐ డోంట్ నో వాట్. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అంటే, మేడం యూ డోంట్ వరీ, మన ఇంటర్వ్యూ అయిపోతుంది, నేను వెంటనే పోయి నేను నోట్స్ రాసుకుంటాను, మిమ్మల్ని మిస్కోట్ చేయను. నవ్వుతూ నేను అట్టుగా జోక్ చేస్తున్నా, కూర్చోను. చెప్పండి మీ ప్రశ్నలు ఏమిటి అన్నాడు. సో నా మొదటి ప్రశ్న, నేను మీతో గత వారం రోజులు తిరిగినట్టున్నా, నాకు అనిపిస్తుంది మీకు మంచి మెజారిటీతో మీరు మళ్ళా ప్రభుత్వం నడిపించగలరు, ప్రధానమంత్రి కాబోతున్నారు. అయితే ఎమర్జెన్సీ అప్పుడు విసి శుక్లా, సంజయ్ గాంధీ ఏదో ఘోరాలు చేశారు, వాటి వలన మీరు ఎలక్షన్ ఓడిపోయారు. ఈసారి మీరు గెలిస్తే వాళ్ళ గురించి ఏం చేయబోతున్నారు? సంజయ్ గాంధీ పేరు విన్నది, కొడుకు అంటే చాలా ఇష్టం, ప్రేమ. అయితే ఆవిడ బ్రో ఇట్లా అయిపోయింది అంటే, షీ డి నాట్ లైక్ ద క్వశ్చన్ అనమాట. అయినా కూడా షీ డి నాట్ లూజ్ అవర్ టెంపర్. షీ సెడ్, యు నో ఐఎమ్ నాట్ అన్ అస్ట్రాలజర్,
నేను జ్యోతిష్రాలని కాదు కదా, ఎలక్షన్లో రిజల్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఏం కదా అప్పుడు చూద్దాం, డిప్లొమాటిక్ ఆన్సర్ అట్లా అన్నమాట. సో మేము ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చండీగఢ్ జరుపుకున్నాము. అక్కడ చండీగఢ్లో ఒక పబ్లిక్ మీటింగ్ చేసింది. అప్పుడు వర్షం పడుతుండే. అప్పుడు కొంచెం మేము ఢిల్లీకి వచ్చేసరికి చీకటి అయిపోయింది, రాత్రి అయింది. టెక్నికల్ ఏరియా అని ఒకటి ఉంటుంది అక్కడ వెనకాల, అక్కడ ప్లేన్ ల్యాండ్ అయింది. తర్వాత ఒక ల్యాడర్ కావాలి కదా నిచ్చెన దిగే కోసము, ల్యాడర్ రాకలేదు. అంటే ఆవిడ అధికారం లేకుండే కదా, ఎవరు నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు హర్, ఏదో ప్రధానమంత్రి కదా. సో 15 నిమిషాలు 20 నిమిషాలు అయినాయి, అది నిచ్చెన రాలేదు. ఆవిడ లేచి పోయి ఎగ్జిట్ దగ్గర పోయి నిలబడి యశ్పాల్ అని అన్నాను. యశ్పాల్ కపూర్ పరిగెత్తుకొని వచ్చాడు. అతను కూడా ఉండే ప్లేన్లో. ఇది ఎంత దూరము కిందికి ప్లేన్ నుంచి అంటే, మేడం 2-3 గజాలు ఉంటుంటుంది. అచ్చా, అయితే నేను జంప్ చేసిపోతాను, మీరు నిచ్చెన వచ్చిన తర్వాత దిగి మీరు రండి, నాకు మీటింగ్స్ ఉన్నాయి, జనాలు వెయిట్ చేస్తున్నానని ప్లేన్ నుంచి జంప్ చేసిందా? జంప్ చేసింది. వీళ్ళంతా షీ వాజ్ ఉమెన్ అండ్ షీ వాజ్ వేరింగ్ ఏ సాడీ, చీర కట్టుకున్నా, ఎప్పుడు చీర కట్టుకుంటుండే, దునికిపోయింది. అండ్ టక్ 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 పోతాను. ఐ వాజ్ అబ్సల్యూట్లీ అమేజ్. మేమంతా షాక్ అయ్యి చూస్తుంటాం ప్లేన్లో. ఒక అర్ధగంట తర్వాత నిచ్చెన వచ్చింది. నేను ప్లేన్ దిగి ఇండియా టుడే ఆఫీస్ చక్కగా పోయి ఆ ఇంటర్వ్యూ టైప్ చేసి ఇచ్చేసి ఇంటికి పోయినా. అది అప్పటి కాలంలో ఇప్పుడేమిటో ప్రతి 8 పేజీలది ఒక ఫార్మాట్ ఉంటుందన్నమాట. అయితే పూర్తి మ్యాగజైన్ ప్రింట్ అయింది, సిర్ఫ్ ఈ 8 పేజీలు మాత్రమే బాకీ ఉన్నాయన్నమాట. దాంట్లో 2 పేజీలు నా ఇంటర్వ్యూ కోసం కేటాయించి పెట్టారు. నేను ఆర్టికల్ ఇస్తూనే వెంటనే దాన్ని అక్కడ ఫరీదాబాద్లో థామ్సన్ ప్రెస్ అని ఉంటుందన్నమాట, ఇండియా టుడే అక్కడ ప్రింట్ అవుతుండే, పంపించారు. అది ఆ ఇంటర్వ్యూని కలుపుకొని పత్రిక ప్రింట్ అయింది. నేను ఇంటికి పోయాను, పడుకున్నాను 11-1 గంటల ప్రాంతంలో. 5 గంటలకు ఇంటి ఎవరో బెల్ కొట్టారు. నేను కనీసం 8 గంటలనే పడుకోవాలి రోజు. ఓన్లీ దెన్ ఐఎమ్ హ్యాపీ అనమాట. మామూలుగా 10 గంటలకు పడకుండా 6 గంటలకు లేస్తాను, నా యోగా వగేరా చూసుకోము. అంటే ఎవడరా ఇంత రాత్రి నన్ను డిస్టర్బ్ చేస్తాను, కోపం వచ్చి పోయి తలుపు చూసేసరికి ఇండియా టుడే ప్రింట్ అయింది. వాడు కొత్త కాపీ తీసుకొని నాకు ఇచ్చే కోసం వచ్చాడు అనమాట, ప్రింటింగ్ ప్రెస్ నుంచి. దాంట్లో నేను రాసిన ఆర్టికల్ ఇంటర్వ్యూ ఉంది, తర్వాత ఒపీనియన్ పోల్ రిజల్ట్స్ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. వీడు ప్రణయ్ రాయ్ ఇంటర్వ్యూ అది ఒపీనియన్ పోల్ చేశాడు కదా, అది కూడా దాంట్లో ఉండే. అయితే ప్రణయ్ రాయ్ ఇంటర్వ్యూ అది ఒపీనియన్ పోల్కి ఇండియా టుడే తరఫున ఒక అరుణ్ పురి మాత్రమే చూసుకుంటాడు. ప్రణయ్ రాయ్ తరఫున ప్రణయ్ రాయ్, తర్వాత అశోక్ లాహిరి అని అతని ఫ్రెండు, ఇంకొకడు బొంబాయి నుంచి ఐ ఫర్గెట్ హిస్ నేమ్, ఇప్పుడు జ్ఞాపకం ఉన్నట్లు, వీళ్ళు ముగ్గురు ఇండియా టుడే నలుగురు కలిపి ఆ ఒపీనియన్ పోల్ ఫైండింగ్స్ ఏమిటి, ఆర్టికల్ రాయడం అదంతా వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళది ఏం రాస్తారు ఏం కదా నాకు తెలియదు అనమాట. అయితే ఒపీనియన్ పోల్ ఫైండింగ్స్ కూడా దాంట్లో ఉండే. అదే ఇష్యూలో నా ఇంటర్వ్యూ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఆ ఇష్యూ కంటే ముందు నేను ఆమెతో తిరిగి వచ్చి అప్పుడే రాశాను కదా ఈవిడ గెలవబోతుందని, ఒపీనియన్ పోల్స్లో కూడా అదే వచ్చిందనమాట, మెజారిటీతో ఇందిరాగాంధీ మళ్ళీ పవర్లోకి రాబోతుందని. అయితే ఒపీనియన్ పోల్ వాళ్ళు ఏం చేస్తారు, 350 సీట్లైనా వస్తాయి అని రాశారనమాట. అయితే అరుణ్ పురి బెదిరిపోయాడు, ఒకవేళ 350 అంటే మరి అంతకంటే తక్కువ ఇస్తే బాగుండదు కదా, మనకు ఇదైపోతుంది. కాబట్టి మనం అంటాం 300 సీట్లే గెలుస్తుంది, అయితే ఎలాగో పవర్లోకి వచ్చేస్తుందని. సరే అని. అయితే నేను ఏదో జోషన్ చెప్పి రాశాను కదా ప్రీవియస్ ఫార్ట్నైట్లో, ఈవిడ మళ్ళీ రాజానికి రాయబోతుంది, గెలిచి పవర్లోకి కాబోతుందని ఎంతోమంది జనాలు ఫోన్ చేయడం. అచ్చా तो इंदिरा गांधी का चमचा बन गया क्या? अच्छा क्यों? अरे वो जीतने की सवाल ही पैदा नहीं होता, वो पावर में कैसे आएगी?
तेरे को तो पॉलिटिक्स के बारे में कुछ भी पता नहीं. కుల్దీప్ నాయర్ ఉండే అప్పుడప్పుడు ఫేమస్ జర్నలిస్ట్, అతడు పరిచయం ఉన్నా కొంచెం. ఒకరోజు ఫోన్ చేసి, వెంకట్ యూ హ్యావ్ రూయిన్డ్ యువర్ కెరియర్ ఇన్ పాలిటిక్స్, అదే జర్నలిజం అంటే. వై क्या लिखा है यार तुमने, इंदिरा गांधी वापस आ गई, तुम्हें तो पॉलिटिक्स के बारे में कुछ भी पता नहीं है. కుల్దీప్ నాయర్ అన్నాడు. కుల్దీప్ నాయర్ అన్నాడు. భయ్ అసలు నేను నా కళ్ళతో చూసిన దాని మీద నా ఇంప్రెషన్ చేసుకొని నేను రాశాను. అది తప్ప అయితే చూద్దాము. ఎవరో ఒక ఫ్రెండ్ చేస్తే, అచ్చా తూ బెట్లేగా मैंने से क्या 1000 रुपया, अगर इंदिरा गांधी जीतेगी तो 1000 रुपये मैं दूंगा, और इंदिरा गांधी हारेगी तुम मुझे देना है. ఎవరో పరిచయం ఉన్న వాళ్ళు అనమాట. షరతులు పెట్టాను. ఓకే ఓకే. ఇంకెవడు అన్నాడు, అచ్చా 1 స్కాచ్ బాటిల్, ఇంకొకడు అన్నాడు డజన్ బియర్ బాటిల్స్, అన్ని బెడ్స్ ఒప్పుకున్నాను అనమాట. ఒకరోజు నేను ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో, అదొక ఫేమస్ ఇన్స్టిట్యూషన్, ఏదో ఫ్రెండ్తోని ఛాయ్ తాగుతుంటూ పోతే కూర్చుంటే అంత ప్యాక్డ్ ఉండే. ఒక లావటి మనిషి వచ్చి నా చుట్టూ తిరుగుతుండే, ఇట్లా చూస్తుండే. ఎవడరా వీడు నాకు తెలియదు. యు ఆర్ మిస్టర్ వెంకట్ నారాయణ ఐ ప్రెజ్యూమ్ అంటే, ఎస్. ఓ మై నేమ్ ఇస్ ప్రేమ్ శంకర్ ఝా, he is a famous journalist. So you think Indira Gandhi is going to come back to power? I said, that is the feeling I got after spending a week traveling with her. Other than, I am afraid, Mr. Narayan, you know nothing about Indian politics. I said, let us see. I don't know. I mean, this is the impression I got. I wrote. I have no inclination. ఏ పార్టీ తరఫుదారి అట్లాంటి మనకేం లేదు. ఐ ఎమ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒపీనియన్ పోల్ కూడా, రిజల్ట్స్ రాలే ఇంకా, ఒపీనియన్ పోలు ఉన్న పత్రిక 3-4 రోజులు ఓట్ల ఎలక్షన్ కంటే ముందుగాల వచ్చిందనమాట. ఈరోజు సెల్ అవుట్ ఇన్ ద కంట్రీ. తర్వాత ఎలక్షన్స్ అయినాయి. రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఇండియా టుడే కొనాట్ ప్లేస్లో ఉంది ఆఫీసు. మేము మా ఆఫీసు 2nd ఫ్లోర్లో ఉండండి. కింద ఒక హ్యూజ్ స్టేజ్ పెట్టాము. తర్వాత రిజల్ట్స్ ట్యాబ్యులేషన్ పెట్టినా అనమాట. కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని. ఒక టెలిప్రింటర్ ఇన్స్టాల్ చేసినాం, యూఎన్ఐ టెలిప్రింటర్ మా ఆఫీస్లో. దాని దగ్గర ఒక మనిషి ఫ్లాష్ వస్తూనే తీసుకొచ్చి కిందికి పంపించడం. 1st ఫ్లోర్లో ఉన్న మనిషికి ఇస్తే వాడు మళ్ళీ కిందికి వచ్చి మాకు ఇచ్చడం. తర్వాత మైక్రోఫోన్లో అనౌన్స్ చేయడము, అదో రాయబరేలీ నుంచి ఈ వార్త వస్తున్నది, ఇందిరాగాంధీకి ఇన్ని సీట్ల మెజార్టీతో, ఇన్ని ఓట్ల మెజార్టీతో ముందుకు పోతున్నది, అట్లా డీటెయిల్స్ అనమాట. దట్ కాజ్డ్ ఎ సెన్సేషన్. ఆ ఊళ్ళో ఉన్న అంత విఐపీస్ వచ్చి ఆ మీటింగ్ అది చూశారనమాట. సిపిలో దాంట్లో న్యూయార్క్ టైమ్స్ కరస్పాండెంట్ కూడా ఒకడు వచ్చాడు. అయితే వాడు నా ఆర్టికల్, నేను ఈ చార్ల్స్ దిగాలో నెపోలియన్ గురించి చేశాను కదా, ఆ ఎలక్షన్స్ గురించి రాస్తూ ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వీక్స్ బిఫోర్ ద యాక్చువల్ ఎలక్షన్ రోట్ లైక్ దిస్ అని కామాసలాలు పెట్టి నేను ఆ పారాగ్రాఫ్ లిఫ్ట్ చేశాను. నెపోలియన్, విన్స్టన్ చర్చిల్ వీళ్ళప. సో దేశం అంతటా సెన్సేషన్ కదా. ఆ రోజు మళ్ళా यशपाल कपूर फोन వచ్చింది. వెంకట్ జీ మేడం आपसे मिलना चाहती है. సరే ఓకే. దెన్ నేను పోయాను. పోతే రిజల్ట్స్ వస్తున్నాయి. అప్పటి వరకు తెలిసింది కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాబోతుంది, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాబోతుంది వాళ్ళు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాక్సెప్టెన్స్, అది గెలిచిన వాళ్ళు వచ్చేదని సందేశం ఇవ్వాలి కదా, మెసేజ్. ఒక కనీసం 50-60 మంది జర్నలిస్ట్ కింద కెమెరాస్తో వెయిట్ చేస్తుండ్రి. ఇందిరాగాంధీ 1st ఫ్లోర్లో ఉంటుండే, అది మహమ్మద్ యూనుస్ ఇంట్లో అప్పుడు ఉంటుండే ఆవిడ. అయితే నేను
నా కారు పోటీకి తర్వాత నేను దిగాను. అంత జర్నలిస్ట్ చూస్తున్నాను. నన్ను ఎవరో తీసుకొచ్చి పైకి తీసుకుపోతున్నారు. ఎవడరా వీడు, మనకేం తెలీదు. మేమంతా ఇక్కడ గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇతను పట్టుకుపోతున్నారు పైకి డైరెక్ట్. నేను ఎప్పుడు రిపోర్టర్ కాదు కదా, ఐ వాజ్ అన్ ఎడిటర్ సిట్టింగ్ ఇన్ ద రూమ్ అండ్ బాసింగ్ ఓవర్ రిపోర్టర్, పోయి తీసుకురారా అది అట్లా కదా. సో ముఖాముఖి ఎవరికి పరిచయం లేదు. నేను వాట్ డు ఐ లుక్ రిపోర్టర్లకు. సో నేను పోయాను ఫస్ట్ ఫ్లోర్ ఉంటే అక్కడ కనీసం ఒక 30 మంది కాంగ్రెస్ లీడర్స్ గాంధీ టోపీ పెట్టుకొని నిలబడినారు. మేడం వెయిట్ చేస్తున్నారు వచ్చి. వాళ్ళందరినీ చూసి నేను వాళ్ళ నుంచి కొంచెం దూరంగా పోయి ఒక కార్నర్లో నిలబడ్డా. 5 నిమిషాల తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది. వీళ్ళందరూ దండం పెడుతుంటారు. ఇట్లా చూసింది, నమస్తే. నేను ఇక్కడ నిలబడ్డాను కాబట్టి చక్కగా నా దగ్గరకు వచ్చింది. చూసి కంగ్రాచులేషన్స్ మేడం, థ్యాంక్ యూ. మనం స్టూడెంట్స్ ఏదైనా పేపర్ మంచిగా రాస్తే హుషారని చూస్తే చాలా శబాష్ అని అంటే అదే మాది, దట్ వాజ్ ద ఎక్స్ప్రెషన్ అన్ అవర్ ఫేస్ అనమాట. సరే ఐఎమ్ సో హ్యాపీ ఐ గాట్ ఇట్ రైట్. నాకు దీని గురించి నేను రాశాను, ఇట్లా మీరు గెలవబోతున్నారని, చాలా సంతోషము, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ హోప్ ఆల్ ది బెస్ట్. సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ, దెన్ ఐల్ టేక్ యువర్ లీవ్ అని. 2 రోజుల తర్వాత మళ్ళీ యశ్పాల్ కపూర్ ఫోన్ వచ్చింది. వెంకట్జీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, కయ్యే మే క్యా సేవా కర్ సక్తా హూं आपका. నేను అడిగాను అంటే मैडम चाहती है कि आप उनका इंफॉर्मेशन एडवाइज़र बन जाएं. अच्छा, ओके, मुझे इसके बारे में सोचना पड़ेगा क्योंकि मैं किसी सरकार के साथ कभी भी ज़िंदगी में अब तक काम नहीं किया हूँ और मुझे वक्त चाहिए. ठीक है, कोई बात नहीं, आप बाद में हमें बताना. నేను ఇంటికి పోయి నా భార్యతో చెప్పిన, ఇట్లా ఇందిరాగాంధీ ఇన్ఫర్మేషన్ అడ్వైజర్గా నన్ను పిలుస్తుంది, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అంటే ఆమె ఆలోచన చెప్పింది, మీరు జీవితం అంతా ఎవరి ముందర తల వంచలేదు, ఇందిరాగాంధీ ఇప్పుడు అధికారంలో వచ్చింది, జీవితాంతం ఉండదు కదా, మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో గెలుస్తుందో ఓడిపోతుందో మనకు తెలియదు. మీరు ఒకసారి ఆమెతో పనిచేసేందుకు పోతే ఈయన ఇందిరాగాంధీ మనిషి అని మీ మీద ఒక స్టాంప్ పడుతుంది. రేపు ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా? కాబట్టి మీరు ఈ ఆఫర్ను ఒప్పుకోకండి అని చెప్పింది. అప్పుడు ఇక వేరే ఫ్రెండ్స్ ఉండి, భాస్కర్రావు అని ఒక ఆయన ఉంటాడు, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అని ఢిల్లీలో మీడియా రీసెర్చ్ చేస్తాడు అనమాట. ఆయన మంచి ఫ్రెండు. ఇంకా 2-3 నాకు కన్సల్ట్ చేసినట్టు. అయితే దిస్ ఈజ్ గోల్డెన్ ఆపర్చునిటీ, ఇందిరాగాంధీతో పని చేస్తే ఆవిడతోనే ఆమె ప్లేన్లో ప్రపంచం అంతా తిరగవచ్చు, అందరూ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్ని కలవచ్చు, నీ స్టేచర్ ఇంత పెరిగిపోతుంది, తప్పకుండా తీసుకోవాలి. అది నాకు నా భార్య చెప్పిన మాట నచ్చింది. 2 రోజులు నేను ఫోన్ చేయలేదు యశ్పాల్ కపూర్కు. 3వ రోజు తనే ఫోన్ చేశాడు, వెంకట్ జీ ఆప్ క్యా సోచా హై? ఏమండి, నేను నా జీవితం అంతా ఒక జర్నలిస్ట్గా ఇప్పటి వరకు ఉన్నాను. నేను ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం అయినా కూడా నేను జాయిన్ కాదలుచుకోలేదు. ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్. కాబట్టి మేడంకు చెప్పండి, థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్ యూ. అప్పటి నుంచి ఇందిరాగాంధీని ఏ ప్రెస్ కాన్ఫరెన్స్లో కలిసినా కూడాను, ఏమైనా కూడాను, నేను ఎత్తితే ప్రశ్నలు 100 మంది ఉన్నా కానీ 500 మంది ఉన్నా కూడా వెంటనే నాకు అవకాశం ఇచ్చేది. నేను అడిగిన ప్రశ్నకు ఇంత లెంతీ జవాబు ఇచ్చేది. అది నెక్స్ట్ మార్నింగ్ పత్రికలలో ఫ్రంట్ పేజ్లో రావాల్సింది. ఓకే,
సో ఒకసారి విజ్ఞాన్ భవన్లో నాన్ అలైన్ మూవ్మెంట్ సమ్మిట్ లేకపోతే కామన్వెల్త్ హెడ్స్ నాన్ అలైన్ మూవ్మెంట్ ఐ డోంట్ రిమెంబర్ నో ప్రెసిడెంట్స్ ప్రధానమంత్రి ప్రపంచం నుంచి వచ్చిండ్రు అనమాట విజ్ఞాన్ భవన్లో. ఆ ఫస్ట్ డే నాడు వాళ్ళందరినీ కలిసే కోసం ఇందిరాగాంధీ కోసం మీటింగ్ అరేంజ్ చేశాను. అయితే కొంతమంది జర్నలిస్టులను పిలిచారు, దాంట్లో నేను కూడా పోయినాను. అయితే పోయి నేను అక్కడ నిలబడి వాళ్ళంతా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కదా, అంతకంటే ఐ కెప్ట్ మై డిస్టెన్స్ అండ్ వాజ్ స్టాండింగ్ హియర్. దాంట్లో కొంతమంది ఇండియన్ పాలిటీషియన్స్ కూడా ఉండే అనమాట ఆ మీటింగ్లో. సో ఇందిరాగాంధీ వస్తూనే అందరూ వస్తే బ్రీఫ్గా అందరికీ హౌ ఆర్ యూ అది ఇది చేసి నా దగ్గర వచ్చి దెన్ షీ స్టూడ్ దేర్ ఫర్ ఎ మినిట్ ఆర్ టూ, హౌ ఇస్ యువర్ సన్, హౌ ఇస్ యువర్ వైఫ్, అది ఇది అడుగుతుండే. దే ఫైన్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటే అయిపోయిన తర్వాత నేను ఐ వాజ్ వాకింగ్ టువర్డ్స్ మై కార్, వన్ ఫెలో కేమ్ రన్నింగ్, సార్ 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 నమస్కారం నమస్కారం, నా గురించి మీకు తెలియదు కానీ మీ గురించి నాకు తెలుసు. ఎవరండి మీరంటే, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి, దక్కన్ క్రానికల్ ప్రొప్రైటర్ని. అయితే మీకు ఇందిరాగాంధీ గారితో మంచి పరిచయం ఉన్నట్టుంది అంటే, అలా ఏం లేదండి, ఇట్స్ ఎ ప్రొఫెషనల్ ఇదనంటే, నేను షీ స్పెండ్ సో మచ్ టైమ్ విత్ యూ, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్, ఏంటి ప్లీజ్ బీ మై గెస్ట్, కమ్ టు హైదరాబాద్, స్పెండ్ సమ్ టైమ్ అదంటే, సరే సరే చూస్తానులే అంటే, ఒక చిన్న ఫేవర్ చేయగలరా, ఏంటి అని అంటే, ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఎ సీట్ ఫర్ ద రాజ్యసభ, కెన్ యూ పుట్ ఇన్ ఎ వర్డ్ టు మిసెస్ గా. ఒక పత్రిక ఓనర్ చంద్రశేఖర్ రెడ్డి అయ్యా, దక్కన్ క్రానికల్ ఓనర్ అదే వచ్చింది అదంటే, I said, I'm sorry, I never asked any politician for a favor in my life. And same thing applies to Mrs. Gandhi. Even if we are close friends, I'm never going to ask her, okay, give a Rajya Sabha seat to this person or something like that. But I won't be able to do that. I'm sorry. Thank you. I will pay on.